మనం లాస్ట్ క్లాస్లో we were talking about what are the values in the preamble, whether are they really defensible in the present circumstances. అంటే ఈ పర్టికులర్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఆదర్శాలకి రిలవెన్స్ ఉందా లేదా అనేటువంటి విషయం పైన డిస్కస్ చేస్తున్నాం. ఏమేమి డిస్కస్ చేస్తాం? సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? రిపబ్లిక్. ఓకే, రిపబ్లిక్. రైట్, చూడండి, డెమోక్రసీకి ఉన్న రిపబ్లిక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? డెమోక్రటిక్ అని ఉంది, అలాగే ఇంకేముంది? రిపబ్లిక్ అని ఉంది. ఓకేనా? రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఇక్కడ డెమోక్రసీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ గవర్నమెంట్ ఎలక్టెడ్ బై పీపుల్. ప్రజల ద్వారా ప్రభుత్వం ఎన్నుకోబడితే దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ దట్ కాల్డ్ అస్? డెమోక్రసీ అంటారు. అంటే ప్రజల నుంచి సార్వభౌమాధికారం, ఓకే, ప్రజల నుంచి సార్వభౌమాధికారం ప్రభుత్వానికి ఇచ్చే ప్రక్రియ ఏమంటారు? డెమోక్రసీ. వెన్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ ద పవర్ ఫ్రమ్ పీపుల్ టు ద గవర్నమెంట్, దట్ ఈస్ కాల్డ్ అస్ డెమోక్రసీ. ఇస్ ఇట్ క్లియర్? బట్ రిపబ్లిక్ ఏమంటదంటే పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పవర్. పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పవర్. మరి ఇంకా మనం క్లియర్గా చెప్తే రిపబ్లిక్ అంటే ఇదేం చెప్తుందంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పాపులర్ సావరెంటీ. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాపులర్ సావరెంటీ. అంటే ప్రజలతో ఉన్నటువంటి అంటే సార్వభౌమాధికారం అనేది ఎవరితో ఉంటుందంట? ప్రజలతో ఉంటుంది. ప్రజలతో ఉండేటువంటి సార్వభౌమాధికారాన్ని ఏమంటున్నాం? పాపులర్ సావరెంటీ. అర్థమవుతుంది? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభుత్వాలని ప్రజలు ఎన్నుకుంటారు, కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి. కానీ దేశం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి? ప్రజల అభీష్టం మేరకు ఉండాలి. అర్థమవుతుందా? అంటే అల్టిమేట్ పవర్ ఎవరి చేతిలో ఉండాలి? ప్రజల చేత ఉండాలి. కాబట్టి అందుకని మనం ఏమంటారు? డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. అంటే ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఒక దేశానికి ప్రజలే అంతిమ నిర్ణేతలు. అంటే మీనింగ్ అంటే ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని సవరించేటువంటి రాజ్యాంగ సవరణ అనేది కూడా ఎవరితో సాధ్యమవుతుంది? ప్రజలతో సాధ్యమవుతుంది. అర్థమవుతుందా? అదేవిధంగా రాజ్యాంగ అధిపతి అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరి ద్వారా ఎన్నికవుతున్నాడు? ఎస్, ప్రజల చేత. అర్థమవుతుందా రిపబ్లిక్ ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్? ఎందుకు రిపబ్లిక్ అనేది సిగ్నిఫికెంట్ అంటే ఇది ప్రజలే అధికారానికి మూలం. ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగ అధిపతి ఉండడం. అర్థమవుతుందా? సో మరి ప్రజలు ఏ రకంగా సావరెంటీని కాపాడుకుంటారు? హౌ ద పీపుల్ విల్ ప్రొటెక్ట్ దేర్ సావరెంటీ. దేశంలో నిజంగా రిపబ్లిక్ ఉందా అంటే ఉంది. ఎలా ఉంది చెప్పండి? హౌ ద రిపబ్లిక్ ఈజ్ సీన్? రిపబ్లిక్ని మనం ఏ రూపంలో చూస్తున్నాం? ఫార్మ్స్ ఆఫ్ రిపబ్లిక్. ఇన్ వాట్ ఫార్మ్ ఆర్ యూ ఏబుల్ టు సీ ద రిపబ్లిక్ ఇన్ ద కంట్రీ? ఎలా చెప్పండి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్. అంటే రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ అంటే ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలు. అంటే ప్రజల ద్వారా రిప్రజెంట్ అయ్యేటువంటి ఇన్స్టిట్యూషన్స్. లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇవన్నీ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్. తద్వారా ఏం కనిపిస్తుంది? రిపబ్లిక్ కనిపిస్తుంది. ఓకే, అలాగే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన రాజ్య అధిపతి ఎవరు? హెడ్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ ఈస్ ఎలెక్టెడ్. హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈస్ ఎలెక్టెడ్. అర్థమవుతుందా? అలాగే ఇంకా ఎలా చెప్పచ్చు? ప్రజల చేతనే ఉంటుంది సార్వభౌమాధికారం. ఎస్, వాట్ ఈస్ దట్? యూ కెన్ సే ఎక్సర్సైజ్ ఆఫ్ వాట్ ఈస్ దట్? ఫండమెంటల్ రైట్స్. ప్రజలకి ఏముంటాయి? ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి? ఈ ఫండమెంటల్ రైట్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ రెస్ట్రిక్టింగ్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్. పవర్స్ ఆఫ్ స్టేట్. రాజ్యం యొక్క అధికారాలను ఎవరు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు?
ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రజల ద్వారా రిస్ట్రిక్ట్ చేయబడుతుంది. అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చేయాలో మాత్రమే కాకుండా ఏం చేయకూడదు అనేది కూడా చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్. అంటే తద్వారా ఎవరి దగ్గర అత్యున్నత అధికారం ఉన్నట్టు, ప్రజల చేత ప్రజలతో ఉంది. ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ద పీపుల్. కాబట్టి ఇవన్నీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, రిపబ్లిక్. అర్థమవుతుందా? అలాగే ఇంకేముంది మన సొసైటీలో, సివిల్ సొసైటీ. వాట్ ఈస్ దట్, సివిల్ సొసైటీ ఏంటి, పౌర సమాజం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓస్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, కోఆపరేటివ్స్, ఇవన్నీ కూడా ప్రజల ద్వారా నడపబడుతున్నటువంటి సంస్థలు, ప్రభుత్వం ద్వారా కాకుండా. తద్వారా దేశం యొక్క వ్యవహారాల్లో ప్రజలకు పాత్ర ఉందా లేదా, ఉంది. అర్థమవుతుందా? అంటే ప్రభుత్వమే అల్టిమేట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడిఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, దీనిలో మనకి ముఖ్యంగా చూస్తే ఈ అఫిడవిట్స్ని ప్రజలకి ఖచ్చితంగా ఓపెన్గా ఉండాలి. పీపుల్ మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద అఫిడవిట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ అండ్ ఇట్ మస్ట్ బి హ్యావింగ్ ద క్లియర్ డీటెయిల్స్ అబౌట్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్రిమినల్ రికార్డ్, ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఏంటి, ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా పనిచేయడానికి ఇక్కడ ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, ఎవరు, ప్రజలు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సివిల్ సొసైటీ. ఇప్పుడు చెప్పండి, దేశంలో రిపబ్లికన్ ఫీచర్ ఉందా లేదా, ఉంది. మీకు అర్థమవుతుందా? అలాగే దేశంలో ముఖ్యంగా పరిపాలన సంస్కరణలు అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకుంటే మన దేశంలో చాలా పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ ముఖ్యంగా గవర్నెన్స్లో తీసుకుంటే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎలా వచ్చింది ఆర్టీఐ? బికాస్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ ఆఫ్ ఎంకేఎస్ఎస్, మజ్దూర్ కిసాన్ సశక్తీకరణ్ సంఘటన్, అరుణా రాయ్ యొక్క లీడర్షిప్లో ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్టీఐ. అంటే అంతకుముందే వాజ్పేయి గవర్నమెంట్లో చట్టం వచ్చినప్పటికీ కూడా, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చినప్పటికీ కూడా, ఈ ఎన్జిఓస్ యొక్క ఇనిషియేటివ్స్ వల్ల మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెజిస్లేషన్ వచ్చింది. ఏంటది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది దేనికి ఎగ్జాంపుల్, రిపబ్లిక్. ప్రజల ద్వారా, హూ ఆర్ ద సోర్స్ ఆఫ్ పవర్, పీపుల్. అలాగే జన్ లోక్పాల్ బిల్ ఎవరి ఇనిషియేటివ్స్ ద్వారా వచ్చింది, సివిల్ సొసైటీ ఇనిషియేటివ్స్ ద్వారా వచ్చింది. అంటే ఇవన్నీ మనకి ఏం కనిపిస్తున్నాయి, ఎస్, గణతంత్రాన్ని మనం సూచిస్తున్నాయి. అంటే గణతంత్రం అంటే ఏంటిది, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండడం, ప్రతి లెవెల్లో కూడా ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్ ఉండడం, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండడం. ఏమేమి ఉంటున్నాయి, ప్రజల భాగస్వామ్యం, ప్రజల యొక్క రీప్రజెంటేషన్. ఎగ్జాంపుల్ నోటాలో, ముఖ్యంగా ఈవీఎంలో మనకు నోటా ఉంది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్. అంటే మీనింగ్ ఏంటి, అల్టిమేట్గా ఎవరి చేతిలో నువ్వు అధికారాన్ని పెడుతున్నావు, ప్రజల చేతిలో. సరే, నోటా వల్ల ఎలక్షన్ యొక్క అవుట్కమ్ డిసైడ్ కానప్పటికీ కూడా యు ఆర్ గివింగ్ ద బెటర్ ఫార్మ్స్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ రకంగా మనకి ఏముంది మన దేశంలో, రిపబ్లిక్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్, రైట్ డౌన్. However, did you write the points? However, it is having certain compromises. It is having some compromises. And కానీ దీనిలో కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్, lack of participation of people in governance. అంటే పరిపాలనలో ప్రజలకు సరైన భాగస్వామ్యం లేకపోవడం. అలాగే ఇంకా ఏం చెప్పండి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఓటర్ టర్న్అవుట్. అంటే ఓటింగ్ విషయంలో ప్రజలకు సరైన ఆసక్తి లేకపోవడం. ఎస్ ఆర్ నో? ప్రజలతోనే పవర్ ఉంది అంటున్నాం, కానీ ప్రజలు వాళ్ళ పవర్ని యూజ్ చేసుకుంటున్నారా, లేదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, lack of power with the voters to recall the government.
టు రీకాల్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వాన్ని తొలగించే విషయంలో ప్రజలకు ఎలాంటి అధికారం ప్రత్యక్షంగా ఉందా? లేదు, అధికారం లేదు. ఓకే, అలాగే 4th వన్, డైల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ లెజిస్లేషన్స్ బై గవర్నమెంట్. డైల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ లెజిస్లేషన్ ఎగ్జాంపుల్ చెప్పండి. వాట్ ఈస్ బీయింగ్ డైల్యూటెడ్? ఆర్టీఐ. తద్వారా ప్రజల యొక్క అధికారం తగ్గినట్ట పెరిగినట్ట? తగ్గినట్టే. అంటే ఇది కూడా ఏంటి? గణతంత్రాన్ని డైల్యూట్ చేస్తున్నటువంటి క్రమం. అర్థమవుతుందా? ల్యాక్ ఆఫ్ అంటే పారదర్శకతను పెంపొందించే చట్టాలని నీరుగార్చడం. పారదర్శకతని పెంపొందించేటటువంటి చట్టాలని నీరుగార్చడం. ఓకే, నెక్స్ట్ స్ట్రింజెంట్ ఎస్ ఐటీ యాక్ట్. అది తర్వాత అది మరీ వేగ్ అయిపోతుంది. ఎస్, మనం కొంచెం జనరల్ పాయింట్స్ రాయాలి ఇక్కడ. ఓకేనా, లెట్ us రైట్ ఓన్లీ జనరల్ పాయింట్స్, కొన్ని జనరలైజ్డ్ పాయింట్స్ రాద్దాం. ఓకేనా, స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ ఆన్ NGOs. ఎగ్జాంపుల్ FCRA. అంటే NGOs పైన కఠినమైనటువంటి నియంత్రణ. దీనివల్ల FCRA వల్ల ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, చాలా కండిషన్స్ ఉన్నాయి, మనం గవర్నెన్స్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చినటువంటి డబ్బులో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంతవరకు మాత్రమే ఖర్చు చేయాలంటే 25% మాత్రమే. అంటే 100 రూపాయలు వస్తే 25 రూపీస్ మాత్రమే ఏం చేయాలి? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు చేయాలి. మిగతాదంతా కూడా డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, ఆ ఇంటెండెడ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలి. కానీ నిజానికి నువ్వు ప్రతిసారి 25% ఖర్చు చేయగలుగుతావా? లేదు. ఓకే, సో ఇట్లాంటి కొన్ని రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఢిల్లీ SBI బ్రాంచ్లో ఖచ్చితంగా అక్కడ అకౌంట్ ఉండాలి. ఓకే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర. ఓకే, ఇలాంటి చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేన్ని నియంత్రిస్తున్నాయి? రిపబ్లికన్ క్యారెక్టర్ని, అంటే ప్రజల ద్వారా ప్రజల యొక్క ఇనిషియేటివ్ని కిల్ చేసేటువంటి విధంగా ఉన్నాయి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ రకంగా మీరు కొన్ని పాయింట్స్ రాసుకోవచ్చు. దట్స్ ఇట్. ఓకేనా, రైట్. ఇది ప్రియాంబుల్లో ఉన్నటువంటి నేచర్ ఆఫ్ ద స్టేట్. మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఇప్పుడు నెక్స్ట్ ఐడియల్స్ ఆఫ్ ది స్టేట్ చూద్దాం. దీనిలో ముఖ్యంగా కొన్ని విషయాలపైన మనం బాగా దృష్టి పెడదాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ అండ్ లిబర్టీ. ఓకేనా, రైట్. ఫస్ట్ జస్టిస్ అంటే ఏంటి మరి? జస్టిస్ అంటే ఏంటి? ఎస్, అంటే తెలుగులో న్యాయం అంటారు. ఓకే, బట్ ద టర్మ్ జస్టిస్ ఇస్ గోస్ బియాండ్ ఇట్స్ లిటరల్ సెన్స్. ఓకే, అంటే జస్టిస్ అంటే దాని అర్థాన్ని మించి ఉంటుంది మీనింగ్. ఓకేనా, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ టు బి అచీవ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్. ఇది మీరు రాస్తారు ఆన్సర్లో. జస్టిస్ గురించి క్వశ్చన్ వస్తే ఏం రాస్తారు? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ టు బి అచీవ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఎందుకు దీన్ని ఇంపార్టెంట్ గోల్ అని అంటున్నాం? ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రియాంబుల్ ఐడెంటిఫైస్ జస్టిస్ యాజ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. అందుకనే టు సెక్యూర్ ఆల్ ఇట్ సిటిజన్స్ ఫస్ట్ ఏమొచ్చింది? జస్టిస్, న్యాయం. ఆ తర్వాతనే ఇంకేమొచ్చింది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. అంటే మన భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రప్రథమ ఆదర్శం ఏంటి? జస్టిస్. ఓకేనా, ఎందుకు అంటే దేశంలో అసమానతలు ఉన్న క్రమంలో సమానత్వాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి పని. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? యూ నీడ్ టు మేక్ ద సొసైటీ ఈక్వల్. అంటే జస్టిస్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ఈక్విటీ. బట్ ఈక్విటీ అంటే మేకింగ్ పీపుల్ ఈక్వల్. Okay, by treating equals in the equal circumstances.
అంటే సమానుల్ని సమానత్వంగా సమానమైన పరిస్థితుల్లో చూడడం. అర్థమవుతుందా? బై ట్రీటింగ్ ఈక్వల్స్ ఇన్ ద ఈక్వల్స్ ఇన్ ద ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్. బై ట్రీటింగ్ ఈక్వల్స్ యాజ్ ఈక్వల్ ఇన్ ద ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్. దట్ ఈస్ వాట్ కాల్డ్ as ఈక్విటీ. ఈక్విటీ ఈస్ నథింగ్ బట్ జస్టిస్. అర్థమవుతుందా? మరి ఇంకొక రకంగా చూడాలంటే మరి జస్టిస్ని ఇంకొక రకంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇన్ వాట్ సెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ జస్టిస్ ఇస్ నథింగ్ బట్ జస్టిస్ ఆల్సో మీన్స్ రిమూవల్ ఆఫ్ barriers for the people. జస్టిస్ ఏంటి? రిమూవల్ ఆఫ్ బ్యారియర్స్, అంటే ప్రజలకున్న అవరోధాలని తొలగించడం. ఎలాంటి అవరోధాలు ఉన్నాయి సొసైటీలో? సామాజిక అవరోధాలు ఉన్నాయి, ఆర్థిక అవరోధాలు ఉన్నాయి, అలాగే ఇంకేమున్నాయి? రాజకీయపరమైనటువంటి అవరోధాలు ఉన్నాయి. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అవరోధాలు ఉన్నాయి. ఈ అవరోధాలు మనం తొలగించినప్పుడు మాత్రమే ఏది సాధ్యం? సమానత్వం. ఓకే, ద ఈక్వాలిటీ is possible only when you are able to remove the barriers the people come across. ప్రజలు ఎదుర్కొన్నటువంటి అసమానతల్ని తొలగించినప్పుడు మాత్రమే సమానత్వం అనేది సాధ్యం అవుతుంది. సో మన ప్రియాంబుల్ ఏం చెప్తుంది? జస్టిస్ని ఎలా డిఫైన్ చేసింది? అందుకనే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ వాట్ ఎల్స్? పొలిటికల్ జస్టిస్. సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. అర్థమవుతుందా మీకు పాయింట్? అంటే జస్టిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ as what is that? హార్మోనైజింగ్ ప్రిన్సిపల్. ఏంటది? హార్మోనైజింగ్ ప్రిన్సిపల్ అంటే ప్రజల మధ్యన అసమానతల్ని తొలగించేటువంటి నియమం అది. దట్స్ వై జస్టిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ హార్మోనైజింగ్. హార్మోనైజింగ్ ఇంకేం చెప్పొచ్చు అంటే బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్. బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్ అంటే ఈ రకంగా తెలుగులో ఏమంటారంటే సమతా నియమం. సమానత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రిన్సిపల్ అనమాట సమతా నియమం. దాన్ని ఏమంటున్నాం? హార్మోనైజింగ్ ప్రిన్సిపల్ ఆర్ యూ కెన్ సే బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్. అర్థమవుతుందా? అందుకనే రాజ్యాంగంలో ఉన్న అత్యావశ్యకమైనటువంటి ఆదర్శం ఏంటి? జస్టిస్. ఓకేనా? మరి జస్టిస్ అందుకనే చూడండి, ప్రియాంబుల్ ఈస్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ దట్? ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో యొక్క అర్థాన్ని వివరించేది, రాజ్యాంగం యొక్క పరమార్థాన్ని చెప్పేది ఏంటిది? ప్రియాంబుల్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వాట్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇంటెన్స్ టు బ్రింగ్, వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇట్ ట్రైస్ టు బ్రింగ్, దట్ ఈస్ మెంట్ బై ప్రియాంబుల్. ఎందుకు ఈ రాజ్యాంగం? ఎందుకు, ఏ పర్పస్ కోసం ఇది రాజ్యాంగం, ఏ అవసరం కోసం ఉందని చెప్పే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమంటున్నాం? ప్రియాంబుల్. కాబట్టి రాజ్యాంగం యొక్క ఎసెన్స్ ఉంది, రాజ్యాంగం యొక్క అర్థం ఉంది ప్రియాంబుల్లో. అందుకే చూడండి, మనం ప్రతిసారి చాలాసార్లు చెప్పుకుంటున్నాం వెల్ఫేర్ స్టేట్ అంటే ఏం చెప్పండి? సంక్షేమ రాజ్యం అంటే ఏంటి? ద స్టేట్ విచ్ ప్రొటెక్ట్స్ ద లిబర్టీస్ ఆఫ్ ది పీపుల్ అండ్ విచ్ ఎస్టాబ్లిషెస్ ద సోషల్ ఆర్డర్. ఓకే, టు బ్రింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. దీన్ని మనం వెల్ఫేర్ స్టేట్ అంటున్నాం. అంటే ఈ జస్టిస్ అనేది కేవలం డిపిఎస్పిలో మాత్రమే ఉందా, లేదంటే ఫండమెంటల్ రైట్స్లో కూడా ఉందా? It is there even fundamental rights and also DPSP. అర్థమవుతుందా? అంటే జస్టిస్ అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, రాజ్యాంగం ఈ న్యాయాన్ని ఏ రకంగా అచీవ్ చేయాలనుకుంటుంది? ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జస్టిస్, హౌ ద కాన్స్టిట్యూషన్ వాంట్స్ టు అచీవ్ ద జస్టిస్, వాట్ ఈస్ ద మెథడ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద అప్రోచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద అప్రోచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? అందుకే చూడండి, ప్రియాంబుల్లో ఉన్నటువంటి జస్టిస్ ఒక రూపాన్ని మనం రాజ్యాంగంలో రకరకాల ప్రొవిజన్స్ చూడొచ్చు. మనం అడుగుతాడు వాట్ ఈస్ జస్టిస్ అండ్ ఇన్ వాట్ ఫార్మ్స్ ద కాన్స్టిట్యూషన్ ట్రైస్ టు అచీవ్ ద జస్టిస్. ఓకే, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ట్రైస్ టు బ్రింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ వాట్ ఈస్ దట్? పొలిటికల్ జస్టిస్ అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక డైమెన్షన్ ఏమడుగుతాడు? వాట్ ఈస్ జస్టిస్, వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ ద జస్టిస్. అర్థమవుతుందా? క్వశ్చన్ అడిగితే జస్టిస్ పైన ఈ డైమెన్షన్స్ అడుగుతాడు. ఇంతకంటే మించిన డైమెన్షన్స్ ఉంటాయా? ఉండవు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, లిటరల్ డెఫినేషన్ ఆఫ్ జస్టిస్ రైట్ డౌన్. హార్మోనైజేషన్ ఆఫ్ జస్టిస్ మీన్స్ హార్మోనైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద పీపుల్. జస్టిస్ అంటే ఏంటి? హార్మోనైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద పీపుల్.
by addressing the barriers faced by the people socially, economically, and what else? Politically. This is what called as justice. దాన్ని ఏమంటాం? న్యాయం అంటాం. ఓకే, అర్థమవుతుందా? తెలుగులో ఏమంటారంటే ప్రజల మధ్యన ప్రజ హార్మోనైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ప్రజలు ఎదుర్కొనేటువంటి ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ అవరోధాన్ని తొలగించేందుకు ప్రజా ప్రయోజనాల్ని సమతౌల్యం చేసే ప్రక్రియని ఏమంటాం? దాన్ని ఏమంటారు? జస్టిస్. దట్ ఈస్ వాట్ కాల్డ్ as జస్టిస్. అర్థమవుతుందా? దాన్ని జస్టిస్ అంటారు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాన్విల్ ఆస్టిన్ అనేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ కమెంటేటర్, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించాడు. హూ ఇస్ దట్? గ్రాన్విల్ ఆస్టిన్. ఏమంటాడు తెలుసా? కాన్స్టిట్యూషన్ ఈజ్ వాట్? ఏంటది? సోషల్ డాక్యుమెంట్. రాజ్యాంగాన్ని ఏమంటాడు? సోషల్ డాక్యుమెంట్. యాక్చువల్లీ ఏ రాజ్యాంగమైనా రాజకీయపరమైనటువంటి డాక్యుమెంట్ అంటారు జనరల్గా. ఎందుకంటే రాజ్యాంగం దేని గురించి మాట్లాడుతుంది? రాజ్యం గురించి మాట్లాడుతుంది, పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది. కానీ గ్రాన్విల్ ఆస్టిన్ ఏమంటాడు? దానికి విరుద్ధంగా భారత రాజ్యాంగం ఏంటంట? సామాజిక డాక్యుమెంట్ అంటాడు. ఇది పొలిటికల్ డాక్యుమెంట్ కాదు, సామాజిక డాక్యుమెంట్ అంటాడు. ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఎందుకంటే రాజ్యాంగం కేవలం రాజకీయ వ్యవస్థ నిర్మించడానికి ఉపయోగపడేది మాత్రమే కాదు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ టు కన్స్ట్రక్ట్ ద పొలిటికల్ సిస్టమ్, రాదర్ ఇట్ ట్రైస్ టు బ్రింగ్ ఎ రాడికల్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. అర్థమవుతుందా? అంటే ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావాలి. ఎందుకంత పెను మార్పులు, ఎందుకంత రాడికల్ చేంజెస్ అవసరం? పీపుల్ వర్ నాట్ లివింగ్ ఇన్ అ బెటర్ కండిషన్స్ ప్రయర్ టు ద కాన్స్టిట్యూషన్. కులం, మతం, జెండర్, ఇలాంటి బోల్డ్ అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రజల మధ్యన. మరి అందరినీ సమానం చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వేం కావాలి? యూ నీడ్ టు బ్రింగ్ రాడికల్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ వాల్యూస్. సోషల్ వాల్యూ అంటే అన్టచబిలిటీ నిషేధించడం. అదేంటి? సోషల్ వాల్యూని మార్చడం. అర్థమవుతుందా? లింగ అసమానత్వాన్ని, జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఏంటి? సోషల్ వాల్యూ. దాన్ని కూడా మార్చాలి. మరి సోషల్ వాల్యూ మాత్రమే కాదు, ఇంకా ఏం చేయాలి? ఆర్థిక వనరులను కూడా అందరికి సమానంగా పంపిణీ చేయాలి. అర్థమవుతుందా? వీటన్నిటికీ సంబంధించిన చర్యలు దేనిలో కనిపిస్తున్నాయి? రాజ్యాంగంలో కనిపిస్తున్నాయి. అందుకని దీన్ని ఏమంటున్న కాన్స్టిట్యూషన్ ని? సోషల్ డాక్యుమెంట్ దాన్ ద పొలిటికల్ వన్. ఎస్, హీ అడ్మిట్స్, ఎస్, రాజ్యాంగంలో రాజ్యాంగ వ్యవస్థ గురించి, రాజకీయ వ్యవస్థ గురించి ఉంది. కానీ ఈ వ్యవస్థ దేనికోసం పనిచేయాలి? సామాజిక ఆర్థిక విప్లవాని కోసం పనిచేయాలి. ఇట్ ట్రైస్ టు బ్రింగ్ సోషల్ రివల్యూషన్. సామాజిక విప్లవాన్ని తీసుకొస్తుంది. మరి నార్మల్ విప్లవం ఎలా జరుగుతుంది? బ్లడ్తో జరుగుతుంది విప్లవం. రెవల్యూషన్స్ విల్ బీ ఇన్ బ్లడీ ఇన్ క్యారెక్టర్. కానీ ఇక్కడ రాజకీయం ఎలాంటిది? ఒక సైలెంట్ రివల్యూషన్. ఇక్కడ ఎలాంటి రివల్యూషన్? సైలెంట్ రివల్యూషన్. దేన్ని అమలు చేస్తే? రాజ్యాంగాన్ని అమలు చేస్తే. రాజ్యాంగంలో ఏముంది? అందుకే వాట్ ఈస్ దట్? జస్టిస్ ఉంది. దట్స్ వై దిస్ మేక్స్ ద కాన్స్టిట్యూషన్ టు బి సోషల్ డాక్యుమెంట్. ఓకేనా? మరి ఎలాంటి జస్టిస్ ఉంది? న్యాయం ఏ రూపంలో ఉంది రాజ్యాంగంలో? చెప్పండి, ఏ రూపంలో ఉంది? సోషల్, ఎకనామిక్, ఇంకెలా? పొలిటికల్. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. జస్టిస్ ఇన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఓకే, సోషల్ జస్టిస్ ఏ రూపంలో కనిపిస్తుంది చెప్పండి? ఇన్ వాట్ ఫార్మ్స్ ఆర్ యూ ఏబుల్ టు విట్నెస్ ద సోషల్ జస్టిస్? ఎస్, ఓకే, మనం we need to enumerate what are the factors which can achieve the social justice. Okay, right. Article 14 లో ఏముంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఓకే, తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే ఆర్టికల్ 14లో ఏమున్నాయి? జనరల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అసలు సమానత్వానికి సంబంధించినటువంటి సాధారణమైనటువంటి ప్రిన్సిపల్స్ దేనిలో ఉన్నాయి? 14లో ఉన్నాయి. కానీ డిస్క్రిప్షన్ దేనిలో ఉంది? ఆర్టికల్ 15, 16, 17, 18 అండ్ 19. 17 అండ్ 18. సో వీటి రూపంలో మనకి ఏమున్నాయి? అసలు జస్టిస్ అంటే నార్మల్గా సమానత్వం యొక్క వివిధ రూపాలు ఉన్నాయి. ఓకే, సమానత్వానికి సంబంధించినటువంటి వివిధ రూపాలు
మనకి 15, 16, 17 అండ్ 18 రూపంలో ఉన్నాయి. 15 దేని గురించి చెప్తుంది? సామాజిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ గురించి చెప్తుంది ఆర్టికల్ 15. 16 ఏంటి? పొలిటికల్ ఈక్వాలిటీ. పొలిటికల్ ఈక్వాలిటీ, ఎవ్రీబడి మస్ట్ బి గెటింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ అపాయింట్మెంట్స్. అంటే స్టేట్ అంటే ఏంటి? రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో సమానత్వాన్ని కోరుతున్నావు కాబట్టి ఇది ఎలాంటి ఈక్వాలిటీ? పొలిటికల్ ఈక్వాలిటీ. అర్థమవుతుందా? ఆర్టికల్ 17 దీనికి సంబంధించిన ఈక్వాలిటీ డిసైడ్ కాస్ట్ బేస్డ్ ఈక్వాలిటీ. అన్టచబిలిటీ అంటే ఇండైరెక్ట్గా దాని మూలం ఏంటి? కులం. అన్టచబిలిటీని నువ్వు నిర్మూలించడం ద్వారా అన్ని కులాలను నువ్వు ఏం చేస్తున్నావు? సమానం చేస్తున్నావు. అర్థమవుతుందా? అలాగే ఆర్టికల్ 18 దేనికి సంబంధించింది? క్లాస్ బేస్డ్ ఈక్వాలిటీ. వాట్ ఇస్ దట్? క్లాస్ బేస్డ్ ఈక్వాలిటీ. ఎందుకు? టైటిల్స్ ఎవరికి ఇస్తావు? హయ్యర్ కాస్ట్కి ఇస్తావు, అప్పర్ క్లాస్కి ఇస్తావు. జమీందార్స్ అంటారు ఎవరు? ఉన్నత వర్గాలు. ఈ వర్గ విభేదాలు ఉండకూడదని చెప్పేది ఆర్టికల్ 18. ఈ రకంగా ఆర్టికల్ 14లో సాధారణమైన నియమాలు ఉంటే దాని యొక్క డిస్క్రిప్షన్ 15, 16, 17 మరియు 18 రూపంలో ఉంది. అర్థమవుతుందా? అది మాత్రమే కాదు ఇది సోషల్ ఈక్వాలిటీగా ఎలా చెప్పొచ్చు అంటే, దీన్ని ఎలా ఈ పర్టికులర్ 14 to 18 ఏ రకంగా సోషల్ ఈక్వాలిటీ ఉందంటే ఎలా ఉంది చెప్పండి. 15 క్లాస్ 3 ఉంది. విమెన్ మరియు చిల్డ్రన్కి ఏం చేయాలంట? ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. అంటే సామాజికంగా వీళ్ళందరూ అన్ఈక్వల్గా ఉన్నారు, వీళ్ళకి సరైన యాక్సెస్ ఉండాలంటే వీళ్ళ బ్యారియర్స్ తొలగించాలని చెప్పేదే కదా 15 క్లాస్ 3. అలాగే 15 క్లాస్ 4 and 5 దేనికి సంబంధించినవి? విద్యా వ్యవస్థల్లో ఏంటి? రిజర్వేషన్లు. విద్యా వ్యవస్థలో రిజర్వేషన్లు. అలాగే 15 క్లాస్ 6 కూడా ఈడబ్ల్యూఎస్ అంటే సామాజిక అవరోధాలను తొలగించే ప్రక్రియనా కాదా? ఎస్. ఆర్టికల్ 16 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 6. ఓకే, ఇవి రెండు కూడా దేనిలో? ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవన్నీ దేన్ని ఛాలెంజ్ చేస్తున్నాయి? సోషల్ బ్యారియర్స్ని ఛాలెంజ్ చేస్తున్నాయి. ఇవన్నీ దేన్ని ఛాలెంజ్ చేస్తున్నాయి? సోషల్ బ్యారియర్స్. అర్థమవుతుందా? అలాగే మీరు ఇంకా డిపిఎస్పి తీసుకోండి. డిపిఎస్పిలో సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ చెప్పండి. ఓకే, ఎస్. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 39 క్లాస్ ఏ. ఓకే, సామాజికంగా అంటే విమెన్కి మరియు మెన్కి మరియు విమెన్కి ఏం చేయాలి? అడిక్వేట్ లైవ్లీహుడ్ ఇవ్వాలి, సరైన జీవనోపాధిని కల్పించాలి సమానంగా. అది కూడా ఆర్టికల్ 39A. అలాగే ఆర్టికల్ 39 క్లాస్ డి, ఈక్వల్ రెమ్యునరేషన్, ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. ఇది కూడా సామాజిక అవరోధాన్ని తొలగించే ప్రక్రియనా కాదా? ఎస్. అలాగే ఆర్టికల్ 42 తీసుకోండి, మెటర్నిటీ రిలీఫ్. ఇదేంటి? సామాజికంగా కూడా చేస్తున్నాం. అలాగే ఈవెన్ ఫండమెంటల్ రైట్స్లో కూడా ఆర్టికల్ 23 అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్. అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ అర్థమవుతుందా? వెట్టి నిర్మూలన, సామాజిక న్యాయం. ఓకే, అలాగే ఆర్టికల్ 24 అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఇది కూడా ఏంటి? బాల కార్మిక వ్యవస్థ. ఇవన్నీ ఏంటి? సామాజిక సమస్యలు. వీటన్నిటి కూడా రాజకీయ వ్యవస్థ ద్వారా నువ్వు ఓవర్కమ్ చేస్తున్నావు కాబట్టి ఇదేంటి? సోషల్ జస్టిస్. ఎస్ ఆర్ నో? అలాగే ఇంకా ఆర్టికల్ 41, ఆర్టికల్ 41 ఇదేం చెప్తుంది? రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ ఉందా లేదా? ఆర్టికల్ 41లో ఉంది. ఆర్టికల్ 41 హ్యాస్ రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే, అలాగే రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డిస్ట్రెస్, ఇన్ ద కేస్ ఆఫ్ డిస్ట్రెస్. ఇవన్నీ ఏంటి? సామాజిక న్యాయం. ఓకే, సో ఈ రకంగా మనకు వివిధ రూపాల్లో మనకి. అలాగే ఆర్టికల్ 46 ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ SCs, STs and other backward classes. SCs, STs and other backward classes. ఓకే, సో ఈ రకంగా మనకి ఏమున్నాయి? ఇదేంటి? సోషల్
జస్టిస్, సోషల్ జస్టిస్. అర్థమవుతుందా? మరి ఎకనామిక్ జస్టిస్ ఉందా మన రాజ్యాంగంలో? ఎస్, ఉందా లేదా? ఉంది. ఎకనామిక్ జస్టిస్ ఇస్ ఆల్సో దేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్ జస్టిస్ అంటే యు ఆర్ ట్రైంగ్ టు రిమూవ్ ద బ్యారియర్స్ ద పీపుల్ ఫేస్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. దీనికి ఎగ్జాంపుల్స్ మనం ఇందాకే సోషల్ జస్టిస్లో, ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎస్, ఆర్టికల్ 19 class 1 subclass G. What is article 19 class 1 subclass G? Right to profession, business, trade and occupation. Okay. అలాగే ఆర్టికల్ 39 class A, 39 class D, 39 class F, E, 39 class E. ఏ అంటే అడిక్వేట్ లైవ్లీహుడ్, అది ఎకనామిక్ జస్టిస్ కింద కూడా వచ్చింది. అలాగే డి వచ్చేసి ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్. అలాగే ఆర్టికల్ 13 class E, ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది వర్కర్స్. అంటే వర్కర్స్ యొక్క కార్మికుల యొక్క ప్రయోజనాల్ని కాపాడడం, ఏం చేయడం? కాపాడడం. ఇది ఎకనామిక్ జస్టిస్. అలాగే ఆర్టికల్ 41లో రైట్ టు వర్క్ ఉంది. రైట్ టు వర్క్, అందుకని దాన్ని ఎంజీ నరేగా రూపంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, రైట్ టు వర్క్. ఓకే. ఆర్టికల్ 43, వాట్ ఈస్ దట్? లివింగ్ వేజెస్. ద కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ వేజెస్ ఈస్ గివెన్ అండర్ ఆర్టికల్ 43. లివింగ్ వేజెస్ అంటే ఏంటి? ఇట్ గోస్ బియాండ్ ద మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ది పీపుల్, దట్స్ ఇట్. హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ కాకుండా కల్చరల్గా, సోషల్గా, లీజర్ ఆపర్చునిటీస్ని ఎంజాయ్ చేసేలాగా వేజెస్ ఉండాలి. ఇప్పుడు డైలీ వేజ్ వర్కర్ వచ్చేది మినిమం వేజ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చేది లివింగ్ వేజ్. కాన్స్టిట్యూషన్లో ఏముంది? లివింగ్ వేజెస్ గురించి ఉంది. సో ఈ రకంగా ఏముంది? ఎకనామిక్ జస్టిస్. వాట్ ఈస్ దట్? ఎకనామిక్ జస్టిస్. ఓకేనా? సో అలాగే రాజకీయ న్యాయం ఎలా ఉంది? ఏ రూపంలో ఉంది చెప్పండి రాజకీయ న్యాయం? ఓకే. ఎస్, సమాజం అంటే న్యాయం అనేది ఏం చేస్తుంది? ఫస్ట్ ప్రధానంగా సమాజంలో ఉన్న బ్యారియర్స్ని గుర్తిస్తుంది. అంటే ప్రజలు ఫేస్ చేసేటువంటి బ్యారియర్స్ని గుర్తించి వాటికి సొల్యూషన్స్ ఇస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఆర్టికల్ 326 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, దిస్ ప్రొవైడ్స్ ద పొలిటికల్ జస్టిస్. అంటే అందరికీ యాక్సెస్ ఇవ్వడం, అందరికీ సమానమైనటువంటి మార్గాన్ని ఇవ్వడం రాజకీయ వ్యవస్థలో. అలాగే ఆర్టికల్ 325, ఓకే, నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్, రిలీజియన్, ఎస్, కాస్ట్ అండ్ అవి కాదు, ఓన్లీ 4 grounds: రేస్, రిలీజియన్, కాస్ట్ అండ్ లాంగ్వేజ్. ఈ బేసిస్ పైన ఏ ఒక్క వ్యక్తి యొక్క పేరును కూడా ఓటర్ జాబితా విషయంలో వివక్ష చూపరాదు. ఓటర్ జాబితా విషయంలో ఏముండదు? వివక్ష అనేది అని చూపరాదు. No person shall be discriminated on the basis of race, religion, caste and language, okay, to be included into the voter list. ఓకే. సో ఈ రకంగా మనకి రాజకీయ న్యాయం. ఇంకా చూడండి, అంటే సమాజంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఇష్యూస్ని ఐడెంటిఫై చేస్తున్నావు, సొల్యూషన్స్ ఇస్తున్నావు. ఓకే. అందుకనే పొలిటికల్ రిజర్వేషన్స్ ఎస్ అన్ని రాయొచ్చు. ఓకే. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం ముఖ్యంగా ఆర్టికల్ 332 ఇది ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి లోక్సభలో, ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. అలాగే రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ 330A అండ్ 332A 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. దిస్ ఈజ్ ఆల్సో పొలిటికల్ రిజర్వేషన్స్, అంటే పొలిటికల్ జస్టిస్. ఎస్, కొన్ని చారిత్రక కారణాల ఆధారంగా కొంతమంది వ్యక్తులకి రాజకీయ వ్యవస్థలో సరైన భాగస్వామ్యం లేదు. ఓకే. కుల వ్యవస్థ ఆధారంగా కొంతమందికి భాగస్వామ్యం లేదు. వీళ్ళందరికీ సరైన భాగస్వామ్యాన్ని కల్పించే ప్రక్రియని ఏమంటున్నాం? పొలిటికల్ జస్టిస్. ఓకే. అలాగే ఆర్టికల్ 243
243 డి అండ్ టి. ఇది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్, అలాగే అర్బన్ లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్. అర్థమవుతుందా? అలాగే ఆర్టికల్ 335 ఎస్సీస్ మరియు ఎస్టీస్ విషయంలో స్టేట్ ఏం చేయొచ్చు? కెన్ గివ్ రిలాక్సేషన్స్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ public employment. In the matters of public employment. For example, lesser cut-off, relaxation of the height requirements. ఇలాంటి మీరు పబ్లిక్ జాబ్స్ చూసి ఉండొచ్చు. ఇవన్నీ దేని ప్రకారం చేయొచ్చు స్టేట్? ఆర్టికల్ 335. అర్థమవుతుందా? దిస్ ఈజ్ వాట్ జస్టిస్. దిస్ ఈజ్ వాట్ జస్టిస్. ఏంటండి? కాదు కాదు, అది మరీ వేగ్ అయిపోతుంది. మనం జస్టిస్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? వాట్ ఆర్ ద బ్యారియర్స్ ఫేస్డ్ బై ద పీపుల్ అండ్ వాట్ ఆర్ ద ఆన్సర్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ జస్టిస్. ఈజ్ ఇట్ క్లియర్? ఈ రకంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇష్యూస్ అన్నిటి కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. సో దిస్ ఇస్ వాట్ జస్టిస్. జస్టిస్ ఇస్ నథింగ్ బట్ ఈక్విటీ. ఓకే, హార్మనైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ది పీపుల్ బై అడ్రసింగ్ ద బ్యారియర్స్ ఫేస్డ్ బై ద పీపుల్ సోషల్, ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ. ఇది జస్టిస్. అర్థమవుతుందా? రైట్. మీకు జస్టిస్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా? రైట్. దెన్ వాట్ ఆర్ ద సుప్రీం కోర్ట్స్ verdicts on justice. Verdicts on justice. What are the Supreme Court verdicts on justice? Okay, write down. Supreme Court ఫస్ట్ దానికంటే ముందు ఓకే, రైట్ డౌన్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్స్. ఓకే, ఫస్ట్ వన్ సుప్రీం కోర్ట్. ఫస్ట్ వన్ సుప్రీం కోర్ట్ broadened the concept of justice. Supreme Court broadened the concept of justice by means of various progressive judgments. By means of various progressive judgments. By means of various progressive judgments. అంటే చాలా పురోగామి తీర్పుల ద్వారా ఏం చేసింది సుప్రీంకోర్టు? న్యాయాన్ని ఏం చేసింది? న్యాయ పరిధిని పెంచింది. సుప్రీంకోర్టు హ్యాస్ అడ్రస్డ్ ద జస్టిస్ ఇన్ అ కాంప్రిహెన్సివ్ వే. ఓకే, ఏ రూపంలో చెప్పండి? ఏ కేసులు మీకు ఏమైనా ఐడియా ఉన్నాయో? ఇన్ వాట్ కైండ్ ఆఫ్ కేసెస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఓకే, రైట్. ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవాలి? సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ జస్టిస్ ఏ రకంగా ఎక్స్పాండ్ చేసింది సుప్రీంకోర్టు. ఓకేనా? ఎందుకంటే అసలు ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గివెన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు మారుతున్నప్పుడు రాజ్యాంగపరమైనటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా సరైన అర్థాన్ని మనం వ్యక్తీకరించాల్సి ఉంటుంది. వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ద రైట్ మీనింగ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ ద చేంజింగ్ సోషల్ అండ్ పొలిటికల్ కంటెక్స్. ఆ క్రమంలో సుప్రీంకోర్టు యొక్క పాత్ర చాలా ఎక్కువ, జ్యుడిషియరీ యొక్క పాత్ర చాలా ఎక్కువ. అర్థమవుతుందా? ఇలాంటి కమెంట్స్ కూడా మీరు రాయొచ్చు. నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మీరు ఎగ్జామినేషన్లో రాయాలి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ఎక్స్పాండింగ్ ద స్కోప్ ఆఫ్ జస్టిస్ అన్నప్పుడు నేను చెప్పిన పాయింట్ మీరు రాయాలి. అర్థమవుతుందా? అలాగే మరి జడ్జిమెంట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ద సుప్రీం కోర్ట్ upheld first Constitution Amendment Act which added Article 31A, 31B, which are exceptions on right to property, right to
ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ. తద్వారా ఏమైంది? ఏ న్యాయం ఇక్కడ రియలైజ్ కాబడింది? వాట్ ఈస్ దట్? ఎకనామిక్ జస్టిస్. ల్యాండ్ రిఫార్మ్ లెజిస్లేషన్స్ ని పర్మిట్ చేస్తున్నటువంటి నిబంధనలు ఏంటి? ఆర్టికల్ 31A అండ్ 31B. సో దీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎగ్జంప్షన్స్ ఆన్ రైట్ టు ప్రాపర్టీ. సో టెల్ మీ whether this particular judgment is going in the direction of economic justice? Yes. అర్థమవుతుందా? అలాగే సుప్రీం కోర్ట్ in various other judgments, okay, for instance Nagaraj versus Union of India, okay. ఈ నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటంటే సుప్రీం కోర్ట్ హెస్ అప్హెల్డ్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్. ఓకే, అర్థమవుతుందా? Reservations in promotions is upheld by the Supreme Court in Nagaraj versus Union of India by upholding Article 16 Class 4A and 16 Class 4B. 16 Class 4A and 16 Class 4B. Okay, what is 16 Class 4A? Reservations in promotions for SCs and STs. Okay, 16 Class 4B ఏంటి? It is about exempting carry forward rule from the rule of 50% ceiling limit. ఈ రకంగా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? న్యాయాన్ని విస్తృతపరుస్తుంది. ఇవన్నీ మీరు ప్రిలిమ్స్లో ఇవన్నీ చదువుకున్నారా లేదా? Did you come across all these things? No? Okay. సో ఇవన్నీ కూడా ఏంటి? ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్స్, పురోగామి తీర్పులు ఇవన్నీ. ఓకేనా? సుప్రీంకోర్టు అందుకనే నేను చెప్పే కంటెంట్ మీకు జనరల్గా యూజ్ అయ్యేటట్టు చెప్తున్నా. ఓకేనా? సుప్రీంకోర్టు ఈ కేసులో 3 టెస్ట్ చెప్పింది. అంటే ప్రమోషన్స్ అనేవి రిజర్వేషన్లో ఇవ్వాలంటే 3 టెస్ట్ క్వాలిఫై కావాలి. గవర్నమెంట్ పాలసీ 1, it has to demonstrate backwardness. రిజర్వేషన్లో ప్రమోషన్స్ రిజర్వేషన్స్ అర్థమవుతుంది? ఆల్రెడీ చెప్పా. నాగరాజ్ కేస్ ఇస్ అబౌట్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్. ఓకే, కాబట్టి డిమాన్స్ట్రేట్ వాట్ ఈస్ దట్? బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అంటే వాళ్ళు నిజంగా బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పేసి నువ్వు ఏమి ఇవ్వాలి? ఒక స్టాటిస్టికల్ డేటా ఇవ్వాలి. ఓకేనా? అలాగే దాంతోపాటుగా యు మస్ట్ ఆల్సో డిమాన్స్ట్రేట్ దేర్ అండర్ రిప్రజెంటేషన్ ఇన్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. డిమాన్స్ట్రేట్ దేర్ అండర్ రిప్రజెంటేషన్ ఇన్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ది గవర్నమెంట్. వివిధ స్థాయిల్లో వాళ్ళ యొక్క పాత్ర తక్కువ ఉంది. దే ఆర్ నాట్ ఇన్ ద అడెక్వేట్ నంబర్స్ అని చెప్పాలి. ఓకే, థర్డ్ వన్, వాట్ ఈస్ ద థర్డ్ వన్? యూ మస్ట్ ఆల్సో ప్రూవ్ దట్ నో కాంప్రమైజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. అంటే పరిపాలన సామర్థ్యం తగ్గద్దు. అంటే ఈ ప్రమోషన్స్ అనేవి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా పరిపాలన సామర్థ్యం తగ్గదు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ దానికి ప్రూఫ్ అనేది ఇవ్వాలి. ఈ 3 కండిషన్స్ విషయంలో, ఈ 3 కండిషన్స్ ఫాలో అయితేనే ఏమి ఇవ్వాలి? రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ప్రోగ్రెసివ్ ఆర్ రిగ్రెసివ్? ప్రోగ్రెసివ్. తద్వారా దేన్ని విస్తృతపరుస్తుంది? సామాజిక న్యాయాన్ని. అర్థమవుతుందా పాయింట్ మీకు? అలాగే సుప్రీంకోర్టు ఇందిరాసాని కేస్
ఇందిరా సాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. కొన్ని కేసెస్ని మనం ల్యాండ్ మార్క్ కేసెస్ అంటాం. ల్యాండ్ మార్క్ కేసు అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్ మార్క్ కేసు? ఏ రకంగా చెప్పచ్చు ల్యాండ్ మార్క్ కేసు అంటే? ఓకే, ల్యాండ్ మార్క్ కేసు అంటే ఏంటంటే ఏ కేసు అయితే హిస్టారికల్గా దాని ఇంపాక్ట్ కలిగి ఉంటుందో దాని ఏమంటారు? ల్యాండ్ మార్క్ కేసు అంటారు. అంటే ఎనీ గివెన్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ which will be having long lasting influence on the subsequent judgments of the Supreme Court. Subsequent judgments of the Supreme Court. దాన్ని ఏమంటారు? ల్యాండ్ మార్క్ కేసు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేసు అనుకోండి, అది ల్యాండ్ మార్క్ కేసు. ఎందుకు? కేశవానంద భారతి కేసు 1973లో వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కేశవానంద భారతి కేసు ఒక రిఫరెన్స్ ప్రతి జడ్జిమెంట్లో ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం? కేశవానంద భారతి కేసు ఏమంటున్నాం? ల్యాండ్ మార్క్ కేసు అంటాం. అర్థమవుతుందా? అలాగే రిజర్వేషన్ విషయంలో ల్యాండ్ మార్క్ కేసు ఏంటి? ఇందిరా సాని కేస్. ఎందుకంటే ఈ కేసులో ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ హెల్డ్ రిజర్వేషన్స్ కెన్ బి బేస్డ్ ఆన్ కాస్ట్ అలోన్. బేస్డ్ ఆన్ కాస్ట్ అలోన్ అంటే కులపరమైన కుల ప్రాతిపదికమైన నువ్వేమియచ్చు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది. అర్థమవుతుందా? రిజర్వేషన్స్ ఇవ్వాలంటే చట్టం అవసరం లేదు. నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ స్టాట్యూట్. దేని ద్వారా ఇవ్వచ్చు? సింపుల్ ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే న్యాయాన్ని విస్తృతపరిచినట్ట లేదా? న్యాయాన్ని విస్తృతపరిచినట్టే. ఓకేనా? అలాగే ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఈ కేసులో ఏం చెప్పింది? దేర్ కెన్ బి క్రీమీ లేయర్ కాన్సెప్ట్. అంటే క్రీమీ లేయర్ అంటే యు ఆర్ ట్రయింగ్ టు క్లాసిఫై ద మెంబర్స్ ఆఫ్ ద సేమ్ కాస్ట్ టు బి బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. అంటే నార్మల్గా ఎవరు బ్యాక్వర్డ్ ఎవరు ఫార్వర్డ్ అంటే ఇన్ని రోజులు అంటే 1992 వరకు ఎవరు ఏం చెప్పేవాళ్ళంటే కులం, ఒక వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వాడైతే బ్యాక్వర్డ్, ఒక వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వాడైతే ఫార్వర్డ్. అర్థమవుతుందా? కానీ సుప్రీంకోర్టు ఈ కేసులో ఏం చెప్పింది? బీసీల్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉంటారు, ఫార్వర్డ్ మెంబర్స్ ఉంటారు, బ్యాక్వర్డ్ మెంబర్స్ ఉంటారు. ఆ ఫార్వర్డ్ మెంబర్స్ ఏమని చెప్తారు? క్రీమీ. వాళ్ళు దేనికి బిలాంగ్ అయిన ఉంటారు? క్రీమీ లేయర్. వాట్ ఈస్ దట్? క్రీమీ లేయర్. పాలను తీసుకొని బాగా మరగబెడితే పైన వచ్చే లేయర్ ఏంటి? క్రీమీ. అంటే దోస్ హు ఆర్ ఎట్ ద టాప్ పొజిషన్ దోస్ ఆర్ కాల్డ్ ఎస్ క్రీమీ లేయర్. సో షెల్ దే బి ఎలిజిబుల్ ఫర్ ద రిజర్వేషన్? నో అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎవరు రిజర్వేషన్కి ఎలిజిబుల్ అంట? దోస్ హు ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ ద సేమ్ కాస్ట్, దోస్ మస్ట్ బి ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. కేవలం వాళ్ళు మాత్రమే రిజర్వేషన్కి అర్హులు అని చెప్పింది. ఏ కేసులో? ఇందిరా సాని వర్డిక్ట్లో. కాబట్టి ఈజ్ ఇట్ ప్రోగ్రెసివ్ ఆర్ రిగ్రెసివ్? ప్రోగ్రెసివ్. అర్థమవుతుందా? అలాగే రిజర్వేషన్స్ ఎంత ఉండాలట? ఇట్ మస్ట్ నాట్ బి ఎక్సీడింగ్ 50% సీలింగ్ లిమిట్ ఇచ్చింది. తద్వారా మెరిట్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పింది. అర్థమవుతుందా? దిస్ పర్టికులర్ సీలింగ్ లిమిట్ కెన్ నాట్ బి ఎక్సీడెడ్ except under specific circumstances అని చెప్పేసి చెప్పింది. ఎవరు? ఇందిరా సాని కేసులో సుప్రీంకోర్టు. అందుకని దీని ఏమంటున్నాం? ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్. దిస్ ఈస్ అప్హోల్డింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ ఈస్ దట్? సోషల్ అండ్ పొలిటికల్ జస్టిస్. సోషల్ అండ్ పొలిటికల్ జస్టిస్. తద్వారా విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్స్ అమలు చేయడానికి సరైన ప్రాతిపదికని సుప్రీంకోర్టు ఇచ్చింది. బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటర్ప్రిటేటివ్ పవర్. అర్థమవుతుంది? ఏది? ఇట్ కెనాట్ బి ఎక్సీడెడ్ 50%. అంటే 50% లిమిట్ని కొన్ని సందర్భాల్లో తప్ప, కొన్ని వెరీ రేర్ సందర్భాల్లో తప్ప ఏ సందర్భంలోనైనా 50% లిమిట్ కంటే తక్కువనే రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఏ కేసులో? ఇందిరా సాని కేసులో. అదే కెనాట్ బి ఎక్సీడెడ్ ఎక్సెప్ట్ అండర్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్. అదే నేను చెప్పింది. అది కూడా చెప్తా. చెప్పు, క్వశ్చన్ ఏంటి? చెప్పు. ఓకే, ఈ రకంగా మనకేముంది? సుప్రీంకోర్టు అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్? ఎస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. అర్థమవుతుందా? Right. Similarly, write down next point. Supreme Court
Supreme Court in Samatha versus State of Andhra Pradesh. Yesterday we talked about, right? Samatha versus State of Andhra Pradesh held that the socialism can be observed. The socialism can be observed by means of various articles in the constitution. By means of various articles in the constitution. ఓకే, ఈ రకంగా మనం ఎగ్జాంపుల్ 14 సోషల్ జస్టిస్, సామాజిక న్యాయాన్ని వివిధ ప్రకరణలో మనం చూడవచ్చు. 14, 15, 16 అలాంటివి, 23 ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్? సోషల్ జస్టిస్కి. సో ఈ రకంగా సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ద స్కోప్ ఆఫ్ ది సోషల్ జస్టిస్ ఇన్ మోర్ ఎక్స్పాండెడ్ టర్మ్స్ ఇన్ వేరియస్ జడ్జ్మెంట్స్. ఇప్పుడు ఇలా అర్థమవుతుందా మీకు? ఎస్, వాట్ ఈస్ జస్టిస్, where you can find the justice in various provisions of the constitution, and what is the role of judiciary in expanding the scope of justice. సో ఈ కంటెక్స్ట్ లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అర్థమవుతుందా? రైట్. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇంకో 2 డైమెన్షన్స్ ఉన్నాయి ప్రియాంబుల్. ఒకటేమో లిబర్టీ అంటే ఏంటి, ఓకే, అదొకటి. రెండవది వెదర్ ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. దీంతో మనం ప్రియాంబుల్తో క్లోజ్ చేస్తాం, ఓకేనా? తర్వాత మనం ఇన్ ద సేమ్ క్లాస్ విల్ బి ప్రొసీడింగ్ త్రూ what is it, what we understand is amendment of the constitution. అది దాని గురించి మాట్లాడతాం. ఓకే, చూడండి, కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ కాన్సెప్చువల్గా ఒక విషయం అర్థమైందంటే అద్భుతమైన ఆన్సర్స్ రాస్తారు అంతే. అందులో ఏముంది చెప్పండి, విషయాన్ని అడుగుతాడు, మీరు ఆన్సర్ చెప్పాలి అంతే. దానికి ఎలాంటి కాంప్లెక్సిటీ అవసరం లేదు. అబ్జర్వ్ చేస్తున్నారా? ఆన్సర్ రాయడం ఈజీయా డిఫికల్టా? వెరీ ఈజీ, వెరీ ఈజీ. ఒక క్వశ్చన్ రాస్తారా, మీరు రేపు రాసుకొని రండి. వాట్ ఈస్ జస్టిస్? వాట్ ఈస్ జస్టిస్? న్యాయం అంటే ఏంటి? అండ్ వెదర్ ద రిజర్వేషన్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. అంటే ఈ రిజర్వేషన్ వ్యవస్థ జస్టిస్ అనేటువంటి కాన్సెప్ట్తో, న్యాయం అనేటువంటి విషయంతో ముడిపడి ఉందా? చర్చించండి, డిస్కస్. ఓకే, సో దీనికి మీరు ఆన్సర్స్ రాసుకుంటారండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, లిబర్టీ. ఓకే, వాట్ ఈస్ దట్? లిబర్టీ. ఓకే, సో షెల్ వి డిస్కస్ లిబర్టీ విత్ ఫండమెంటల్ రైట్స్? దీనికంటే లిబర్టీ ఫండమెంటల్ రైట్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? Let us discuss liberty with fundamental rights. So ఇప్పుడు let us discuss whether preamble is part of the constitution. Whether preamble is part of the constitution. Preamble రాజ్యాంగంలో భాగమా కాదా? ఓకే, సో let us discuss this. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూస్తే మనం, రైట్, ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కమెంట్. ఇది ఏపీఎస్సీలో అడిగాడు, 2008లో అడిగాడు. ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కమెంట్. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం వ్యాఖ్యానించండి. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం వ్యాఖ్యానించండి అని చెప్పేసి 2008 ఏపీఎస్సీలో అడిగాడు, ఓకేనా? ఎస్, ఇప్పుడు చూడండి ఏం రాస్తారు ఇంట్రొడక్షన్లో. వెదర్ ప్రియాంబుల్ ఈజ్ పార్ట్, రైట్ డౌన్ ప్రియాంబుల్ విచ్ ఈస్ ప్రీఫేస్ టు ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ విచ్ ఈస్ ప్రీఫేస్ టు ద కాన్స్టిట్యూషన్. ప్రీఫేస్, ఓకే. ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క ముందు మాట లాంటిది, ఓకే. ప్రీఫేస్ టు ద కాన్స్టిట్యూషన్ reflects the philosophy of the constitution by explaining, by outlining, you can say, by outlining
by outlining the nature of the state and objectives of the state. By nature of the state and what else? Objectives of the state. ఓకే, ప్రియాంబుల్ అనేది రాజ్యాంగానికి ముందు మాట లాంటిది. ఇది ఏం చేస్తుంది? రాజ్యాంగం యొక్క ఇది రాజ్యం యొక్క స్వభావాన్ని, రాజ్య స్వభావాన్ని, రాజ్యం యొక్క లక్ష్యాలని, రాజ్యాంగం యొక్క లక్ష్యాలని అవుట్లైనింగ్ అంటే ఏం చెప్పచ్చు? లక్ష్యాలను గురించి తెలుపుతూ రాజ్యాంగ స్వభావాన్ని మరియు లక్ష్యాల గురించి తెలుపుతూ రాజ్యాంగం యొక్క తత్వాన్ని ఏం చేస్తుంది? ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగం యొక్క తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది మీ ఇంట్రొడక్షన్లో ఉండాలి. అర్థమవుతుందా? సో ప్రియాంబుల్ రిఫ్లెక్ట్స్ ద నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వీటి గురించి తెలుపుతూ రాజ్యాంగ తత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పేసి మీరు ఇంట్రొడక్షన్లో రాస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్, మరి ప్రియాంబుల్ ఏమన్నాడు? మిమ్మల్ని క్వశ్చనే అడుగుతున్నాడు. ఏమని? ప్రియాంబుల్ పార్ట్ అని చెప్తున్నాడు, తనే చెప్తున్నాడు. దీన్ని వ్యాఖ్యానించమంటున్నాడు. ఏ రకంగా పార్ట్ అని చెప్పమంటున్నాడు. ఓకేనా? ఎలా చెప్తారు? రైట్ డౌన్. ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బికాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్. యూ నీడ్ టు రైట్ రీజన్స్ వై ప్రియాంబుల్ ఈజ్ పార్ట్. ఓకేనా? ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఇట్ రిఫ్లెక్ట్స్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. ఇట్ రిఫ్లెక్ట్స్ వాట్ ఈస్ దట్? ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే ఏంటి? లక్ష్యాల తీర్మానం. అసలు లక్ష్యాల తీర్మానంలో ఏముంది? రాజ్యాంగ స్వభావం, రాజ్యాంగ లక్ష్యాల గురించి తెలుపబడింది. దీనిలో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో ప్రియాంబుల్లో సేమ్ పాయింట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ పార్ట్. అర్థమవుతుందా? రాజ్యాంగాన్ని తెలుపుతుంది కాబట్టి లక్ష్యాల తీర్మానంలో ఏదైతే ఉందో అది కూడా ప్రియాంబుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం ఎలా భావించవచ్చు? రాజ్యాంగంలో భాగంగా మనం భావించవచ్చు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 అండ్ ద సెకండ్ రీజన్, it explains the nature of the state. Explains the nature of the state. Explains the nature of the state. ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఎగ్జాంపుల్ చూడండి. ఆర్టికల్ 245 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 245 ఏం చెప్తుంది? ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ extra territorial extent of union laws. యూనియన్ లాస్ ఎలా ఉంటాయట? ఎక్స్ట్రా టెరిటోరియల్ అంటే భారత భూభాగం వెలుపల కూడా మన భారతీయ చట్టాలు ఏం చేస్తాయి? చెల్లుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళాడు అనుకోండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తను విడాకులు తీసుకోవాలంటే ఏ చట్టం ప్రకారం తీసుకోవాలి? హిందూ మ్యారేజ్ యాక్ట్. ఎవరు చేశారు? పార్లమెంట్ చేసింది. అంటే భారత పార్లమెంట్ చేసే చట్టాలు ఎలా ఉంటాయి? ఎక్స్ట్రా టెరిటోరియల్గా ఉంటాయి. ఎక్స్ట్రా టెరిటోరియల్ అంటే మన భారతదేశ భూభాగం వెలుపల కూడా ఈ చట్టాలు చెల్లుతాయి. అంటే ఇదేంటి? మన దేశం ఏంటి? సావరీనా కాదా? సావరీన్. ఓకేనా? అలాగే ఆర్టికల్ 260 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 260 ఇదేం చెప్తుంది? యూనియన్ గవర్నమెంట్ విల్ హ్యావ్ ద పవర్ విత్ రెస్పెక్ట్ టు legislative matters, executive matters and judicial matters regarding the territories outside India. అంటే భారతదేశం వెలుపల ఉన్న భూభాగం చేత కూడా మనకి ఎలాంటి రిలేషన్ ఉండొచ్చట? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ రిలేషన్స్. ఎలాంటి విషయాల్లో?
ఓన్లీ ఆన్ ద బేస్ ఆఫ్ ది అగ్రిమెంట్. ఆన్ ద బేస్ ఆఫ్ ది అగ్రిమెంట్. ఎగ్జాంపుల్, సిక్కింకి ఇండియాకి మధ్యన అగ్రిమెంట్ ఉండే. సిక్కింకి ఇండియాకి మధ్యన అగ్రిమెంట్ ఏంటి? సిక్కిం వాజ్ అ ప్రొటెక్టరేట్ స్టేట్. సిక్కిం వాజ్ ప్రొటెక్టరేట్ స్టేట్. ప్రొటెక్టరేట్ అంటే మన దేశ సంరక్షణలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాష్ట్రంగా మారిపోయింది 36th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. 35th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1975 ద్వారా. 35th 36th, ఐ థింక్ 36th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1975. 35th అమెండ్మెంట్ యాక్ట్ ఏమో 2A యాడ్ చేసింది. అసోసియేట్ స్టేట్గా చూపించింది సిక్కింని. ఈ రకంగా ఇండియన్ స్టేట్ ఈస్ సావరీన్ ఆర్ నాట్ సావరీన్, అర్థమవుతుందా? ఈ రకంగా నేచర్ ఆఫ్ ద స్టేట్ అంటే ఇది లక్ష్యం గురించి చెప్తుంది, కానీ దానికి సంబంధించిన ప్రొవిజన్స్ రాజ్యాంగంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, అలాగే ఇంకేం చెప్పింది? సోషలిస్ట్ అంటే ఎస్, నేచర్ ఆఫ్ ది రాజ్య స్వభావాన్ని తెలుపుతుంది. రాజ్య స్వభావాన్ని. ఇది ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్? సావరీన్కి ఎగ్జాంపుల్. వాట్ ఈస్ దట్? సావరీన్. దేశం సార్వభౌమాధికారం కలిగి ఉందని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, అలాగే ఇంకా ఏమి ఉన్నాయి? సోషలిస్ట్కి ఉన్నాయి. సోషలిస్ట్ ఏ ఆర్టికల్? ఆర్టికల్ 38. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోషల్ ఆర్డర్ హ్యావింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న వాటికే ఆ స్టేట్మెంట్స్ మనం ప్రియాంబుల్లో చూస్తున్నాం. కాబట్టి ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ ఆఫ్ ద స్టేట్. దట్స్ వై ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. మన రాజ్యాంగానికి ఎవరంట సోర్స్ ఆఫ్ పవర్? పీపుల్ ఆర్ సోర్స్ ఆఫ్ పవర్. పీపుల్ ఆర్ సోర్స్ ఆఫ్ పవర్. పీపుల్ ఆర్ సోర్స్ ఆఫ్ పవర్. ఓకే, అలాగే నెక్స్ట్ సుప్రీంకోర్ట్ ఇన్ వేరియస్ కేసెస్. Supreme Court in various cases. A case, yes. Fourth reason, Supreme Court in various cases. Supreme Court judgments. A case law, for example, yes, చాలా కేసెస్ ఉన్నాయి. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది ఈ కేసులోనే సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. ఓకేనా? యాక్చువల్గా బేరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఏ కేసులో? బేరుబారి యూనియన్ కేసులో. కానీ ఈ పర్టికులర్ జడ్జిమెంట్ రివైజ్ చేసినటువంటి జడ్జిమెంట్ ఏంటి? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఎందుకు వచ్చింది చర్చ తెలుసా? ఎందుకు వచ్చిందంటే జనరల్గా మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, దిస్ సేస్ దట్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. And also says Constitution Amendment Act is not, what is it? Law. When it is not law, you can't subject that particular law under judicial review. న్యాయ సమీక్షకి అవకాశం లేదు అని చెప్పేసి 24వ రాజ్యాంగ సవరణ చెప్పింది. దేని విషయంలో? రాజ్యాంగ సవరణకి. మరి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ డౌట్ వస్తుంది కదా. పిటిషనర్స్ అడుగుతారు ఏమని? మరి మీరు అన్ని పార్ట్స్ అమెండ్ చేయొచ్చు అని అంటున్నారు, మరి ప్రియాంబుల్ అమెండ్ చేయొచ్చా? ప్రియాంబుల్ని అమెండ్ చేయొచ్చా? ఎందుకు ప్రియాంబుల్ అమెండ్ చేయొచ్చా అని అడిగారు. ఎందుకంటే బెరుబారి యూనియన్స్ కేసులో ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పారు కదా. మరి ప్రియాంబుల్ అమెండ్ చేయొచ్చా అంటే ఎస్, ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో సబ్జెక్టెడ్ టు ద అమెండ్మెంట్. ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో సబ్జెక్టెడ్ టు ద అమెండ్మెంట్. అరే ఎలా అట్లా చెప్తారంటే ద సుప్రీం కోర్ట్ సెడ్ ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో what is that? Part of constitution. Preamble is also part of the constitution. Okay, next point. Fifth point. Preamble was subjected to voting. Preamble was subjected to voting along with the constitution. Preamble was also subjected to voting along with the constitution. అంటే రాజ్యాంగంతో పాటుగా ప్రియాంబుల్ పైన కూడా ఓటింగ్ మరియు చర్చ జరిగింది. చర్చ మరియు ఓటింగ్ జరిగింది. అంటే కాన్స్టిట్యూషన్ పార్ట్తో పాటుగా ప్రియాంబుల్ పైన కూడా ఓటింగ్ జరిగింది, చర్చ జరిగిందంటే ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగమా కాదా? ఎస్, ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, ఇలా ఎన్ని రీజన్స్ చెప్పారు? యూ హ్యావ్ గివెన్ 5 reasons. ఎనఫ్ ఆర్ నాట్? డెఫినెట్లీ ఎనఫ్. ఆన్సర్లో బ్లఫ్ ఉండాల్సిన అవసరం లేదు, నేరుగా పాయింట్స్ రాస్తే సరిపోతుంది అంతే. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. However,
ఇంకొకటి కూడా రాయొచ్చు, సుప్రీంకోర్టు హెల్డ్ ఇంకొక పాయింట్ రాయండి. సుప్రీంకోర్టు హెల్డ్ సెక్యులరిజం ఈజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సెక్యులరిజం ఈజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏ కేసులో చెప్పింది సుప్రీంకోర్టు? ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఓకే, సుప్రీంకోర్టు. మీరు జడ్జిమెంట్స్ నీట్గా రాయండి, మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే రైట్. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, యూనియన్ ఆఫ్ ఇండియా. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే రైట్. సో ఇన్ దిస్ కేస్ సుప్రీం కోర్ట్ హెల్డ్ secularism is basic feature of the constitution. Secularism is the basic feature of the constitution. Secularism is the basic feature of the constitution. ఇక్కడ ఉంది సెక్యులరిజం, మనకు ప్రియాంబుల్లో ఉందా లేదా? ఎస్, ప్రియాంబుల్లో ఉంది. అంటే సెక్యులరిజం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. Is it clear? Okay. Next. However, there are certain limitations. First one, according to the Supreme Court, కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి దీంతో. ఓకే, according to Supreme Court, preamble is not source of constitution. It is not source of constitution. అంటే ప్రియాంబుల్ ఏదో ఉందా లేదా అనే దానిపైన ఏ వ్యవస్థ కూడా పనిచేయదు. అర్థమవుతుందా? ఇప్పుడు సోషలిజం ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు సోషలిజంని ఇంప్లిమెంట్ చేయాలని నువ్వు అడగలేవు గవర్నమెంట్ని. ఎందుకు? ప్రియాంబుల్ ఈజ్ నాట్ సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బట్ రాదర్ ఇట్ ఈస్ ఓన్లీ వాట్ ఈస్ దట్? ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ సారమే తప్ప రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ పవర్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ విల్ జస్ట్ టెల్ వాట్ ఈస్ కోర్ టు ద కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం తత్వాన్ని చెప్తుంది కానీ ఇది ఎలాంటి పవర్ని, ఎలాంటి అధికారాన్ని ప్రభుత్వ వ్యవస్థలకి నిర్దేశించడం లేదు. ఓకేనా రైట్. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ justiciable in nature. It is not justiciable in nature. ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్టిసబుల్. అంటే న్యాయ సమ్మతి ఉందా వీటికి? లేదు. న్యాయ సమ్మతి అంటే అమలుకు నోచుకోకపోతే కోర్టులకు వెళ్ళి ఎలాంటి ఆర్డర్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ లిమిటేషన్ ఆన్ ద పవర్ ఆఫ్ ది స్టేట్. ఇట్ ఈస్ నాట్ లిమిటేషన్ ఆన్ ద పవర్ ఆఫ్ ద స్టేట్. అంటే రాజ్యం యొక్క అధికారం పైన కూడా ఎలాంటి పరిమితిని విధించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేటైజేషన్ చేస్తుంది గవర్నమెంట్. ఓకేనా, మరి ప్రియాంబుల్ ఏమంటుంది? సోషలిజం అంటుంది, సోషలిస్ట్ స్టేట్ అంటుంది. మరి నువ్వు వెళ్ళి అడుగుతావా? మరి స్టేట్, మరి కోర్టు ఆపుతుందా ప్రైవేటైజేషన్ని? ఆపదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లిమిటేషన్ ఆన్ ద పవర్ ఆఫ్ ద స్టేట్. ఓకే, దిస్ ఇస్ హౌ ప్రియాంబుల్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. Hence, preamble is very part of the constitution. Preamble is very part of the constitution according to the opinion of Justice Hidayatullah. తనే కదా preamble is soul of the constitution. రాజ్యాంగం ఆత్మ. preamble రాజ్యాంగం ఆత్మ అని ఎవరు చెప్పారు? జస్టిస్ హిదాయతుల్లా. ఇట్ ఈస్ వెరీ పార్ట్. ఇట్ ఈస్ అంటే ప్రియాంబుల్ అనే రాజ్యాంగం అంతర్భాగం. జస్టిస్ హిదాయతుల్లా అభిప్రాయం ప్రకారం ప్రియాంబుల్ ఈస్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ రాజ్యాంగానికి ఆత్మ వంటిది. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు కన్క్లూడ్. ఓకే, ఈ రకంగా మీరు అప్రోచ్ కావాలి. ఓకేనా రైట్. సో నెక్స్ట్, what is the next dimension we need to think about is right, why constitution, write down the significance of constitution amendment.
ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అంటే రాజ్యాంగ సవరణ ఫస్ట్ రాయండి. రాజ్యాంగ సవరణ అంటే ఏంటి? ఫస్ట్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండ్ వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్. రాజ్యాంగ సవరణ అంటే ఏంటి, రాజ్యాంగ సవరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి, రాజ్యాంగ సవరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఓకే రైట్, చెప్పండి రాజ్యాంగ సవరణ అంటే ఏంటి? వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? అంటే 2 పార్ట్స్ ఉన్నాయి దీనిలో. పార్ట్ నెంబర్ 1 is what is constitution amendment and what is its significance. What is its significance? Okay, చెప్పండి what is constitution amendment మీ ఒపీనియన్ ప్రకారం. ఏ ఆర్టికల్? ఓకే రైట్. సో బేసికల్లీ ఆర్టికల్ 368 says కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీన్స్, ఓకే, ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ అనగా ఎస్ యాడింగ్ ఎనీ ప్రొవిజన్ అంటే రాజ్యాంగంలో ఏ కొత్త ప్రకటన చేర్చడం, రిపీలింగ్ ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్ అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇదివరకు ఉన్న ప్రొవిజన్స్ని తీసివేయడం, ఓకే, అండ్ మేకింగ్ ఎనీ వేరియేషన్ అర్థమవుతుందా? మేకింగ్ ఎనీ వేరియేషన్, ఓకే, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ మేకింగ్ ఎనీ వేరియేషన్ అంటే మార్పులు చేర్పులు చేయడం, ఏదైనా మార్పులు చేర్పులు చేయడం. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ చేంజింగ్ in the context of changing social, economic and political outlook and aspirations of the society. ఓకే, అర్థమవుతుందా? మారుతున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక ముఖ చిత్రం మరియు ఆస్పిరేషన్స్ అంటే తెలుగులో ఏమంటారు? డిజైర్స్, ప్రజల యొక్క కోరికలు. ఓకే, ఈ సందర్భంలో ఏం చేస్తున్నావు? యు ఆర్ మేకింగ్ ద changes to the constitution, that is adding any provisions or repealing existing provisions or making any variation. This is what called as constitution amendment. చూడండి ఇప్పుడు డెఫినేషన్ ఎలా ఉంది? సంపూర్ణంగా ఉందా లేదా? ఇలా రాయాలి డెఫినేషన్. ఓకే, రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ ఆధారంగానే నిర్వచనాలు ఇవ్వాలి, ఏదో మన ఒపీనియన్ ప్రకారం ఇవ్వకూడదు. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు డిఫైన్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాం? వాట్ ఈస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. చెప్పండి ఏంటి సిగ్నిఫికెన్స్? ఇక్కడ మీరు నేరుగా ఆన్సర్లోకి దూకకుండా మీరు ఏం రాస్తారు? అంబేద్కర్ ఒక ఒపీనియన్ రాయాలి. రైట్ డౌన్. అకార్డింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, the Indian Constitution is a living document. According to Dr. B.R. Ambedkar, Indian Constitution is living document. అంటే సజీవ గ్రంథం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది. ఓకే, which has to reflect the changing aspirations of the people, in the changing times. అంటే మారుతున్న కాలమాన పరిస్థితుల ఆధారంగా రాజ్యాంగం ప్రజల యొక్క అవసరాల్ని, ఆశయాల్ని ప్రతిబింబించాలి. దానికోసం ఏం కావాలి? రాజ్యాంగ సవరణ అవసరం. దానికి రాజ్యాంగ సవరణ అవసరం అని చెప్పేసి ఎవరు చెప్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
అర్థమవుతుందా? హెన్స్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ in the various aspects or in the following dimensions. Constitution amendment is required in the following dimensions. ఈ క్రింది విధంగా రాజ్యాంగ సవరణ చాలా ఆవశ్యకతతో కూడుకున్నది. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ వన్ adaptability in governance. అడాప్టబిలిటీ ఇన్ గవర్నెన్స్ అంటే పరిపాలనకు సంబంధించిన, అంటే ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏముండాలి, చాలా మార్పులకు అవకాశం ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21A, వాట్ డస్ ఇట్ టాక్ అబౌట్? రైట్ టు ఎడ్యుకేషన్. టెల్ మీ, డస్ ఇట్ బ్రింగ్ ద చేంజెస్ ఇన్ ద గవర్నెన్స్? ఎస్. ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క బాలుడికి, బాలికకి ఖచ్చితంగా ఏముండాలి, విద్యా హక్కు అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందరికీ ఉచితంగా, నిర్బంధంగా ఇవ్వాలి. అంటే ఇది పరిపాలనలో మార్పులు సూచిస్తుందా లేదా? ఖచ్చితంగా ఎస్. కాబట్టి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 దిస్ ఈస్ బ్రింగింగ్ ద చేంజెస్ ఇన్ ద గవర్నెన్స్. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? అలాగే ఆర్టికల్ 43B, ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్స్. సమాజంలో సహకార సంఘాల పాత్రని పెంచడం. ఏంటది? అడాప్టబిలిటీ ఇన్ గవర్నెన్స్. ఓకే, ప్రజలకి సేవల నాణ్యత, జీవన నాణ్యతను పెంచేందుకు కొన్ని తీసుకునే చర్యలు ఇవన్నీ. ఓకే, అలాగే ఇంకేం చెప్పచ్చు? వాట్ ఎల్స్ యూ కెన్ మెన్షన్? ఓకే, కోఆపరేటివ్స్ యూ హ్యావ్ మెన్షన్డ్. ఎస్, 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011. ఓకే, అలాగే 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఆఫ్ 1992. దీనివల్ల ఉపయోగం ఏంటి? బ్రింగింగ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ డీసెంట్రలైజేషన్. అంటే డీసెంట్రలైజేషన్ పెరిగితే గవర్నెన్స్ నాణ్యత పెరుగుతుందా, తగ్గుతుందా? పెరుగుతుంది. ఓకే, సో అడాప్టబిలిటీ ఇన్ గవర్నెన్స్ ఇన్ ద చేంజింగ్ టైమ్స్. ఓకే, రైట్. ఇంకా ఆర్టికల్ 39A. What is that article 39A? Providing equal opportunities for justice. ఇది యాక్చువల్ టైటిల్. లీగల్ ఎయిడ్ అనేది నార్మల్గా లీగల్ ఎయిడ్ అది తప్పది. రాజ్యాంగం ఉన్న ప్రొవిజన్స్ ఎలా చెప్పాలో అలానే చెప్పాలి. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ జస్టిస్. ఎలా ప్రొవైడ్ చేస్తామంటే ఆన్సర్ మీరు చెప్పింది. ఎలా ప్రొవైడ్ చేయాలి? బై ఇంప్లిమెంటింగ్ స్కీమ్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ప్రొవైడింగ్. ఇది ఆర్టికల్ 39A. అర్థమవుతుందా? ఈ రకంగా ఏం చేస్తున్నాం? గవర్నెన్స్ ఒక రిఫార్మ్స్ని పెంపొందిస్తున్నాం. అడాప్టబిలిటీ ఇన్ గవర్నెన్స్. చూసారా ఎందుకు రాజ్యాంగ సవరణ అవసరం అంటే ఇందుకు అవసరం. అందుకని ఏం చెప్పాము దీనికంటే ముందు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటున్నాడు? లివింగ్ డాక్యుమెంట్ అంటున్నాడు. రాజ్యాంగం అనేది ప్రజల ఆస్పిరేషన్స్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఆ రిఫ్లెక్షన్ అనేది ఈ పర్టికులర్ సందర్భంలో అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రీజన్. ఓకే, రీజన్ నెంబర్ 2, evaluation and accommodation of new rights. Evolution and accommodation of new rights. పౌరులకి కొత్త హక్కుల్ని, అంటే న్యూ రైట్స్ అంటే కొత్త రకాలైనటువంటి హక్కుల్ని ప్రజలకి అందించడం. ఇప్పుడు చూడండి, రాజ్యాంగం ఏర్పడినప్పుడు ప్రాథమిక హక్కుగా ఫండమెంటల్ రైట్ని గుర్తించారా? గుర్తించలేదు. కానీ ఎప్పుడు గుర్తించారు? 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 ద్వారా ఆర్టికల్ 21A హ్యాస్ గాట్ రైట్ టు ఎడ్యుకేషన్. ఇందాక చెప్పినట్టు రైట్ టు ఎడ్యుకేషన్. ఇది కొత్త రైటా కాదా? న్యూ రైట్. ఓకే, అలాగే 17th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్
17th Constitution Amendment Act has provided an amendment to Article, what is that? 31A. 31A వచ్చింది ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. దానికి సవరణ ఇప్పుడు వచ్చింది 17th Constitution Amendment Act. తద్వారా రైతులకి అంటే ఫార్మర్స్ గాట్ రైట్ టు ప్రాపర్టీ. ఫర్ ద ఫస్ట్ టైం ఫార్మర్స్ గాట్ ద రైట్ టు ప్రాపర్టీ. ఏంటి అంటే ఇది ఎవరికి పరిమితం అంటే farmers will be able to enjoy the right to property when they have land cultivable under ceiling limits. భూగరిష్ట పరిమితి చట్టానికి లోబడి ఏ రైతు దగ్గర అయితే సాగుకి యోగ్యమైన సాగు భూమి ఉంటుందో, ఓకే, వాళ్ళ పర్సనల్ కల్టివేషన్ కింద ఏదైతే భూమి ఉంటుందో, ఓవర్ దట్ ల్యాండ్ దే విల్ బి హ్యావింగ్ రైట్ టు ప్రాపర్టీ. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇంకేం చెప్పచ్చు? ఇదే అలాగే 97th Constitution Amendment Act of 2011 has provided amendment to 19 clause 1 subclass C. రైట్ టు ఫార్మ్ యూనియన్స్, అసోసియేషన్స్ ఉంటే తర్వాత దానికి ఏమి యాడ్ చేశారు? కోఆపరేటివ్స్. ఓకే, దట్స్ వై అమెండ్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే నెక్స్ట్ రీఅసైనింగ్ ద ప్రయారిటీస్. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ ద థర్డ్ రీజన్ ఫర్ ద అమెండ్మెంట్? రీఅసైనింగ్ ద priorities within the constitution. Reassigning the priorities అంటే రాజ్యాంగంలో ప్రాధాన్యాలని నిర్వచించడం. రాజ్యాంగంలో ఉన్న ప్రాధాన్యాలను ఏం చేయడం? పునర్నిర్వచించడం. రీఅసైనింగ్ ద ప్రయారిటీస్. ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఏ క్రమంలో మీకు కనిపిస్తుంది? కెన్ యూ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఎనీవేర్? చెప్పండి, ఏ రకంగా కనిపిస్తుంది చెప్పండి? ఏ రూపంలో కనిపిస్తుంది? ముఖ్యంగా బై మీన్స్ ఆఫ్ 42nd Constitution Amendment Act. వాట్ వాజ్ యాడెడ్? సోషలిస్ట్, సెక్యులర్, అలాగే ఇంటిగ్రిటీ. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. రీఅసైనింగ్ అని ఎందుకంటున్నామంటే యాక్చువల్గా మన రాజ్యాంగంలో ఉన్నవి ఒరిజినల్గా కేవలం ఇవి మాత్రం. ఏంటి? సావరీన్, ఆ తర్వాత డెమోక్రటిక్, ఆ తర్వాత రిపబ్లిక్. వీటి ప్లేస్లో ఈ రెండింటి మధ్యన ఏమొచ్చినాయి? సోషలిస్ట్ అండ్ సెక్యులర్. వాస్తవానికి ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్ ప్రయారిటీ అసైనింగ్ ఆర్డర్ చూస్తే. కానీ ఇది రెండింటి మధ్యలో ఏమొచ్చింది? సోషలిస్ట్ అండ్ సెక్యులర్. అంటే ఏంటి? ప్రాధాన్యాలను ఏం చేయడం? పునర్నిర్వచించడం. అర్థమవుతుందా? సో తద్వారా మనకి రాజ్యాంగంలో మన మార్పులు చూస్తున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ సర్వీసెస్. or new institutions. Establishment of new services and new institutions. For example చూడండి, అంటే కొత్త వ్యవస్థల ఏర్పాటు. వాట్ ఈస్ ద నంబర్? ఇది ఫోర్త్. No, I am talking fourth part. Establishment of new institutions. Example part 14A. Part 14A ఏంటి? Part 14A దేని గురించి మాట్లాడుతుంది? It is talking about ట్రిబ్యునల్ సిస్టమ్, ట్రిబ్యునల్ వ్యవస్థ. ఓకే,
ఆర్టికల్ 323A అండ్ 323B. ఈ రెండు ఆర్టికల్స్ని మనం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ద్వారా యాడ్ చేస్తాం. కాబట్టి కొత్త వ్యవస్థల ఏర్పాటు. ఓకే, కొత్త వ్యవస్థల ఏర్పాటు. 4th పాయింట్ ఆర్ 5th పాయింట్, ఐ డోంట్ నో. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, తద్వారా కొత్త వ్యవస్థల ఏర్పాటు. ఓకే, ఈవెన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు, PRIs అండ్ అర్బన్ లోకల్ బాడీస్. ఓకే, సో దట్స్ హౌ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ న్యూ ఇన్స్టిట్యూషన్స్. ఇది 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్. దిస్ ఈజ్ అబౌట్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది పార్ట్ 14A. ఓకే, ఈ రకంగా రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగంలో చాలా ఉపయోగకరమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఓకేనా. తర్వాత ఎక్స్పాండింగ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. వాట్ ఈస్ దట్? ఎక్స్పాండింగ్. వాట్ ఈస్ దట్? ఎక్స్పాండింగ్. 5th point, expanding positive discrimination. Expanding the concept of positive discrimination. Positive discrimination అంటే ఏంటి రాయొచ్చు, కానీ ఇన్స్టిట్యూషన్స్లో ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, NCBC. అర్థమవుతుందా? 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, NCSC and ST. 89th Constitutional Amendment Act, NCSC and NCST. ఇలా మీరు ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్పాండింగ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. తెలుగులో ఏమంటారు? రక్షిత వ్యవస్థ, రక్షిత వివక్ష. ఓకే, రక్షిత వివక్షను ఎక్స్పాండింగ్ స్కోప్ అంటే విస్తృతపరచడం. ఓకే, రక్షిత వివక్ష పరిధిని ఏం చేస్తున్నావు? ఎక్స్పాండ్ చేస్తున్నావు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019, what it has brought? EWS reservation. So you're expanding the reservation system to cover even economically weaker sections. Originally reservations are being given for socially and educationally backward classes. Article 15 class 4 and 5, socially educationally backward classes. కానీ ఆర్టికల్ 16 class 4 ఏం చెప్తుంది? రిజర్వేషన్స్ ఫర్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్. రిజర్వేషన్ ఫర్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్, ఏ వెనుకబడిన వర్గానికైనా రిజర్వేషన్స్ ఇవ్వచ్చని 16 class 4 చెప్తుంది. 15 class 4 మాత్రం సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ. తద్వారా నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ గివింగ్ ఎ న్యూ క్రైటీరియా ఫర్ రిజర్వేషన్, దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆ రకంగా ఎక్స్పాండింగ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఓకే, నెక్స్ట్ వన్, టు నల్లిఫై ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. టు నల్లిఫై the Supreme Court judgments. అంటే సుప్రీం కోర్ట్ యొక్క జడ్జిమెంట్స్ రద్దు చేయడానికి కూడా రాజ్యాంగ సవరణ అవసరమా లేదా? అవసరం. ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ ఇన్ చంపకం దొరైరాజన్ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఇన్ చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ held that reservations are not constitutional or unconstitutional. Reservations are unconstitutional. దీన్ని మనం దేని ద్వారా ఓవర్కమ్ చేసాం? ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1952. ఓకే, బై మీన్స్ ఆఫ్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేసాం? వీ హ్యావ్ ఓవర్కమ్ బై యాడింగ్ న్యూ క్లాస్ టు ఆర్టికల్ 15, దట్ ఈస్ ఆర్టికల్ 15 class 4. యాక్చువల్ ఆర్టికల్ 15కి 3 క్లాసులు ఉండే. 15 class 4 వాజ్ యాడెడ్ బై ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే
కామేశ్వర్ సింగ్ in Kameshwar Singh versus State of Union of India, State of Bihar. Supreme Court held land reform legislations are unconstitutional. మరి దీన్ని నలిఫై చేయడానికి మళ్ళీ మన సేమ్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చాం. ఈ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో రకరకాల ప్రొవిజన్స్, దీనిలో కూడా బై మీన్స్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ యాడెడ్ 31A and 31B. దట్స్ హౌ వీ ఓవర్కమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి, అంటే ఇట్స్ ఎ మీన్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ ఎ మీన్స్ టు ఎన్షోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ checks and balances. Principle of what is it? Checks and balances. తెలుసా ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే? ఒక వ్యవస్థ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే మరొక వ్యవస్థ రాజ్యాంగ ఆ పర్టికులర్ రాజ్యాంగ అతిక్రమణని ఇన్వాలిడేట్ చేస్తుంది. దాని ఏమంటారు? ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మీకు అర్థమవుతుందా? మనకు రాజ్యాంగంలో 3 వ్యవస్థలు ఉన్నాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎవ్రీ ఏజెన్సీ హ్యాస్ టు పర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే చట్టసభలు చట్టాలు తీసుకురావచ్చు, కానీ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండకూడదు. సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వచ్చు, కానీ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వకూడదు. ఏ వ్యవస్థమైనా రాజ్యాంగ నిబంధనలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మరొక వ్యవస్థ ఏం చేస్తుంది? రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది. దాని ఏమంటారు? ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే సుప్రీంకోర్టు ఒక తప్పుడు తీర్పు ఇచ్చింది అనుకోండి, చట్టసభ ఏం చేస్తుంది? చట్టం తీసుకొచ్చి ఆ తీర్పుని ఓవర్కమ్ చేస్తుంది. తద్వారా ఎవరి సుప్రీమసీని కాపాడినట్టు, ఎవరి ఆధిక్యత నిలిపినట్టు? రాజ్యాంగ ఆధిక్యతను నిలుపుతున్నావు. యు ఆర్ ట్రైంగ్ టు రెస్టోర్ కాన్స్టిట్యూషనల్ what is that? Supremacy. The principle of checks and balances is a method to restore constitutional supremacy. రాజ్యాంగ ఆధిక్యత నిలిపే ప్రయత్నం అన్నమాట. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ అనేది దేనికోసం పనిచేస్తుంది? ఇన్ ఆర్డర్ టు ఎన్షోర్ కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ బై నలిఫైయింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. సుప్రీంకోర్టు ఇప్పుడు చూడండి, కామేశ్వర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏమన్నది? ల్యాండ్ రిఫార్మ్స్ రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 31 వైలేట్ చేస్తుందని చెప్పింది. నిజాన్ని చెప్పండి, రాజ్యాంగ విరుద్ధమా? కాదు. ఎందుకంటే రాజ్యాంగమే చెప్తుంది, ప్రియాంబులే చెప్తుంది. ఏమంటుంది? వాట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫర్ ద స్టేట్? జస్టిస్. మరి జస్టిస్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్ లేకుండా జరుగుతుందా? జరగదు. కాబట్టి దాన్ని ఏం చేసినాం మనం? ఓవర్కమ్ చేసి దేన్ని కాపాడినాం? కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీని కాపాడడం. తద్వారా మనం రాజ్యాంగం యొక్క ఆధిక్యతను నిలిపే ప్రయత్నం చేస్తుంది. దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే. అలాగే సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ సవరణ చేయరాదని చెప్పింది. చూడండి, సుప్రీంకోర్టు ఇన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ held that parliament cannot amend the constitution. Parliament cannot amend the constitution. పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించలేదు అని చెప్పింది. ఎందుకంటే ద పవర్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ఆర్టికల్ 368. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆర్టికల్ 368 గివ్స్ ఓన్లీ ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, బట్ నాట్ వాట్ ఈస్ దట్? పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బట్ నాట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసులో గోలక్నాథ్ కేసులో పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించలేదు అని చెప్పింది. మరి తప్పా రైటా? తప్పే. అందుకని మరి రాజ్యాంగ ఆధిక్యత నిలపాలి కదా, నిలపాలి. కాబట్టి పార్లమెంట్ ఏం చేసింది? ఇట్ హస్ బ్రాట్ అమెండ్మెంట్. టెల్ మీ వాట్ ఈస్ అమెండ్మెంట్? 24th and 25th Constitution Amendment Acts, out of which 24th Amendment Act is very important because it has added Article 13 Clause 4 saying Constitution Amendment Act is not law. Hence it is not open for judicial review. కాబట్టి న్యాయ సమీక్షకి అధిక అవకాశం లేదు. పార్లమెంట్ ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేయడానికి అధికారం ఉందని చెప్పేసి పార్లమెంట్ బై మీన్స్ ఆఫ్ 13 Clause 4 రూపంలో చెప్పింది. అర్థమవుతుందా? అలాగే ఆర్టికల్ 368 కూడా సవరణలు తీసుకొచ్చి ఏం తీసుకొచ్చింది? ఇట్ హస్ యాడెడ్ ద టర్మ్ వాట్ ఇస్ దట్?
పవర్ లేదని చెప్పింది కదా సుప్రీంకోర్టు. సో దే హ్యావ్ యాడెడ్ పవర్. ఓకే, అలాగే ఇంకేం చెప్పింది, ఈ 13 Clause 4లో ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ నాట్ లా అని ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలో చేర్చింది 368లో. అంటే తద్వారా దేని నువ్వు కాపాడినట్టు రాజ్యాంగ ఆధిక్యతని. దిస్ ఇస్ వాట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ విమర్శ. However, there is a criticism. First one, there is no special institution. There is no special institution to amend the constitution. There is no special institution to amend the constitution. అంటే రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక వ్యవస్థ లేదు. ఓకే, ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఇన్ ద కేస్ ఆఫ్ అమెరికా there is a temporary body called as Constitution Convention. What is that? Constitution Convention. మన ఇండియాలో మాత్రం the parliament will be enacting the constitution amendments. Okay, next. Okay, అమెరికాలో కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్ అంటే తెలుగులో ఏం చెప్పొచ్చు? ఓకే, మీరు రాజ్యాంగ సమావేశం అని చెప్పండి. రాజ్యాంగ సమావేశం అనేటువంటి ఒక టెంపరీ బాడీ ఉంటుంది. ఓకే, ఒక తాత్కాలిక వ్యవస్థ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇండియాలో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? దెర్ ఈస్ నో పవర్ టు ద స్టేట్స్ టు ఇనిషియేట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. నో పవర్ టు ద స్టేట్స్ టు ఇనిషియేట్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అంటే రాజ్యాంగ సవరణని తీసుకెళ్లేదానికి స్టేట్స్కి అధికారం లేదు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి పవర్ ఉందా? లేదు. కనీసం ప్రారంభించే పవర్ కూడా లేదు. దెర్ ఇస్ నో పవర్. బట్ అమెరికాలో ఎస్, ఇన్ అమెరికా స్టేట్స్ హ్యావ్ ద పవర్ where if 3/4 of the states accept amendment, it can be considered by Congress. 3/4 వంతు రాష్ట్రాలు ఒప్పుకుంటే ఫెడరల్ పార్లమెంట్, దట్ ఈస్ కాంగ్రెస్ కెన్ గో ఫార్వర్డ్ విత్ రెస్పెక్ట్ టు అమెండ్మెంట్. ఓకే, అలాగే నెక్స్ట్, ప్రెసిడెంట్ హ్యాస్ నో వీటో పవర్. President has no veto power with respect to constitution amendment. Okay, right. So as you know very well, president generally holds only one veto power at his discretion. President holds only one veto power over the legislations. What is that veto power is? Do you know? Suspensive veto. ఓకే, ప్రెసిడెంట్ దగ్గర ఉన్న ఒకే ఒక వీటో అధికారం ఏంటి? తన విచక్షణ మేరకు ఉపయోగించే అధికారం ఏంటి? సస్పెన్సివ్ వీటో. అర్థమవుతుందా? మిగతా వీటో పవర్, ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ వీటో ఉందనుకోండి. అబ్సల్యూట్ వీటో, దిస్ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై ద ప్రెసిడెంట్, ఆఫ్ కోర్స్ ప్రెసిడెంట్, బట్ ఓన్లీ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దట్ ఈస్ వాట్ కాల్డ్ as absolute veto. But this suspensive veto is a power which is exercised by the
ప్రెసిడెంట్ ఆన్ హిజ్ ఓన్ డిస్క్రిషన్. దీన్ని ఏమంటారంటే సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అంటారు. ఏమంటారు? సిచ్యువేషనల్ డిస్క్రిషన్. ఓకేనా? ఎందుకు మరి ఈ డిస్క్రిషనరీ పవర్ ఎందుకు ఉండాలి ప్రెసిడెంట్కి అంటే, బికాస్ ప్రెసిడెంట్ ఈస్ వాట్ ఈస్ దట్ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ అధిపతి. ఎలా చెప్తావు ప్రెసిడెంట్ ఈస్ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని? ఆర్టికల్ 60 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 60 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ విల్ బి టేకెన్ యాజ్ ఓత్ యాజ్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ప్రిజర్వ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని రక్షిస్తానని, రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పేసి ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకుంటాడు. ఇంకేం చెప్తాడు? ఐ విల్ బి డివోటింగ్ మై సెల్ఫ్ ఫర్ వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది పీపుల్, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి ఓత్ తీసుకుంటాడు. కాబట్టి ఆ క్రమంలో ప్రెసిడెంట్కి ఏ అధికారం ఉంటుంది? ప్రెసిడెంట్కి ఆ బిల్ని ఎలాంటి అధికారం? తిప్పి పంపేటువంటి అధికారం. యూ కెన్ రిటర్న్ ద బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్. ఎవరికి? టు ద పార్లమెంట్. పార్లమెంట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ బి రీకన్సిడరింగ్ ద సేమ్ బిల్ అగైన్ విత్ ద సింపుల్ మెజారిటీ అండ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ హిస్ అసెంట్. అది సస్పెన్సివ్ వీటో. కానీ ప్రెసిడెంట్కి ఏం లేదు? నో వీటో పవర్, నో సస్పెన్సివ్ వీటో పవర్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో దీనివల్ల కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ పరంగా వివాదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, ఈ 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సిని అమెండ్ చేస్తుంది, 43బిని తీసుకొచ్చింది రాజ్యాంగంలోకి, అలాగే పార్ట్ 9బిని తీసుకొచ్చింది, పార్ట్ 9బి. కానీ ఈ కోఆపరేటివ్స్ అనేటివి ఎవరి జాబితాలోకి వస్తాయి? రాష్ట్ర జాబితానా, కేంద్ర జాబితానా, లేదంటే ఉమ్మడి జాబితానా? ఎస్, కోఆపరేటివ్స్ ఏ లిస్ట్లో ఉంటాయి? స్టేట్ లిస్ట్. కానీ రాజ్యాంగాన్ని ఎలా సవరించారో తెలుసా? దే హ్యావ్ అమెండెడ్ ఓన్లీ అకార్డింగ్ టు ద type 1 మెజారిటీ. వాట్ ఈస్ దట్? ద బిల్ హ్యాస్ టు బి పాస్డ్ విత్ ద స్పెషల్ మెజారిటీ బై లోక్సభ అండ్ రాజ్యసభ. అండ్ వాట్ దే డిడ్ నాట్ టేక్ ద రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఎక్కడైనా ఫెడరల్ ఫీచర్స్ అమెండ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరి ఆమోదం కావాలి? రాష్ట్రాల ఆమోదం కావాలి. అలాంటి ఆమోదం లేకుండానే ఏం చేశారు? ఆ బిల్ని పాస్ చేశారు, ఎనాక్ట్మెంట్ చేశారు. ఓకే, ఒకవేళ ప్రెసిడెంట్కి ఈ సస్పెన్సివ్ వీటో పవర్ ఉండుంటే ఏం చేసేవాడు? ఇందులో చాలా డేంజర్ డిఫెక్ట్ ఉంది, ప్లీజ్ దీన్ని సవరించి మళ్ళీ తీసుకుని రండి అని చెప్పేసి అధికారం ప్రెసిడెంట్కి ఉంటుండే. అర్థమవుతుందా? అంటే మీనింగ్ ఏంటి? ఇది ఒక లోపం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లూప్ హోల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఎస్, మొత్తం స్ట్రక్ డౌన్ చేయలేదు సుప్రీంకోర్టు, ఓన్లీ సమ్ పార్ట్. వాట్ ఈస్ దట్ పార్ట్? 9B హ్యాస్ బీన్ స్ట్రక్ డౌన్. 9B లేదన్నట్టు, లేదని అనుకోవాలి. ఇప్పుడు నువ్వు కాన్స్టిట్యూషన్ డౌన్లోడ్ చేస్తే 9B కనిపించవచ్చు, కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఉందా రాజ్యాంగం పైన? లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. నో లాస్ట్ వన్ కాదు, ఇంకొక పాయింట్ ఉంది. నో స్పెషల్ ప్రొవిజన్, నో స్పెషల్ ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. నో స్పెషల్ ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ similar to that of America. Okay, special procedure ante enti? Establishment of Constitution Convention. That is nothing but like example, establishment of Constitution Convention with the participation of central states. ఓకే, ఇది ఒక లోపం. ఓకే, అంటే రాజ్యాంగ సభలో, రాజ్యాంగ సమావేశంలో, రాజ్యాంగ సవరణ సమావేశంలో కేంద్రానికి, రాష్ట్రానికి అమెరికాలో భాగస్వామ్యం ఉన్నట్టు, అమెరికాలో నో స్పెషల్ అంటే రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేకమైన విధానం లేదు, ప్రత్యేకమైన పద్ధతి లేదు. ఓకే, అది ఒక సాధారణ చట్టాన్ని ఏ రకంగా పార్లమెంట్ చేస్తుందో రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా అదే విధంగా తీసుకొస్తుంది. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ USA. ఓకే, అలాగే లాస్ట్ పాయింట్ ఏంటండి? అమెరికాలో ఉన్న విధంగా రాజ్యాంగ సవరణ సమావేశం అంటూ
మన దేశంలో లేదు. అమెరికాలో ఉన్న విధంగా రాజ్యాంగ సవరణ సమావేశం అంటూ మన భారతదేశంలో లేదు. సో ఈ రకంగా యూ కెన్ ఎన్యూమరేట్ సర్టెన్ డిఫెక్ట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, వాట్ ఈస్ basic structure. You can write some fifth point, no judicial review on constitution amendment. No judicial review on constitution amendment. అంటే రాజ్యాంగ సవరణ పైన న్యాయ సమీక్ష లేదు, కానీ ఎక్సెప్ట్ వాట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, ఎక్సెప్ట్ వెన్ బేసిక్ ఫీచర్స్ ఆర్ వైలేటెడ్. Basic features are violated. Ante nyaya samiksha cannot be that regular as you can see in the case of ordinary legislation. No scope for judicial review except when basic features of the constitution are violated. Okay na? Next concept ఏంటి మనం ఇప్పుడు డిస్కస్ చేసేది judicial. దాంతోనే మనకు ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. Yes or no? Are you tracking the syllabus? Okay, first chapter అయిపోతుంది. రేపటి క్లాస్లో మనం ఫండమెంటల్ రైట్స్ DPSP. ఓకే, థర్డ్ చాప్టర్ ఏంటి మళ్ళీ ఒకసారి నాకు చెప్తారా? ఒకసారి మీరు ఆన్లైన్ క్లాస్ విన్నారా? ఫండమెంటల్ రైట్స్ DPSP. Yes, okay. Fourth chapter judicial, fifth chapter federal. ఓకే, సో మనం మన ఫస్ట్ చాప్టర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నట్టే. జస్ట్ ఒక బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ డిఫరెంట్ డైమెన్షన్లో డిస్కస్ చేస్తాం. ఓకే, విల్ బి డిస్కసింగ్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. ఓకే, నేను మ్యాక్సిమం స్పీడప్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఫేజెస్లో ఒక 20 వరకు అయిపోతుంది, సెప్టెంబర్ 20. దాని లోపలనే అయిపోవచ్చు. నేను మ్యాక్సిమం డేట్ చెప్తున్నా. ఓకేనా? ఈ పాలిటీ తర్వాత గవర్నెన్స్ కూడా చెప్పాలి కదా. ఓకేనా? మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు దిస్ ఇస్ మై గ్యారంటీ, యూ విల్ గో విత్ వెరీ ఎన్హాన్స్డ్ కాన్ఫిడెన్స్. మీరు ఇక్కడ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. ఓకేనా? ఓకే, సో లెట్ us స్టాప్ హియర్. ఇక్కడ ఆపేద్దాము మరి. ఇప్పుడు కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోదు. రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. రేపటి క్లాస్ మళ్ళీ 2 to 4 మీకు ఆల్రెడీ చెప్పాను కదా. Please kindly observe Thursday, Friday, Wednesday, Thursday I will be not available in the afternoon session. I will be available in the early morning session 7 to 9. Okay na? Tarvata as usual I will be available in the rest of the time. Okay? చేద్దాం. నాకు చెప్పాను కదా అన్లాగ్ అయిపోతే నేను I will try to ensure class 7 స్టార్ట్ అయితే I will continue till 11. అర్థమవుతుంది. కనీసం ఒక 3-4 hours మనం డిస్కస్ చేద్దాం. దాంతో మీ సిలబస్ కూడా త్వరగా అయిపోతుంది. డిస్కషన్ కూడా స్కోప్ ఉంటుంది. ఒక ఆర్గానిక్గా ఉంటుంది క్లాస్. ఏదో మెకానికల్గా ఈ పాయింట్ చూడు ఆ పాయింట్ చూడు అనకంటే వి విల్ డిస్కస్ ద పర్పస్ ఆఫ్ ఎవ్రీ పాయింట్. అలా మీకు గుర్తుండిపోతుంది. క్లాస్కి రీడింగ్కి డిఫరెన్స్ ఏంటి? రీడింగ్ ఏంటి? ఏదో దాన్ని సూపర్ఫిషియల్గా అది బట్టి కొట్టడం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు మైండ్లో ఫిక్స్ అవుతాయి. ఎందుకు? ఐఎమ్ గివింగ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి. ఆ ఎగ్జాంపుల్స్ ఎట్లయినా గుర్తుంటాయి, వద్దన్నా గుర్తుంటాయి. ఆటోమేటిక్గా మీరు మంచి ఆన్సర్స్ రాస్తారు. ఎగ్జామ్ రాయాలంటే కాన్సెప్ట్ కావాలి. బై హార్టింగ్ థింగ్స్ డస్ నాట్ వర్క్అవుట్. ఓకే, బై హార్ట్ చేస్తే ఏముందండి, 2 రోజులు గుర్తుంటుంది, 3వ రోజు భయం అవుతుంది మళ్ళీ అది గుర్తుందా లేదా అని. ఎస్ సార్, ఆ స్కోప్ మనకు ఉండొద్దు. దానికోసం మనం ఇప్పుడు మీరు నోట్స్ రాసుకుంటారు కదా క్లాస్లో క్లియర్గా, ఈ నోట్సే మీ మెయిన్స్కి ప్రాతిపదిక. ఇంకేదైనా ఇప్పుడు ఈ నోట్స్ చదువుతారు కదా, దీనికి ఏమైనా అడిషన్స్ మీరు టెస్ట్ సిరీస్ బయట మెటీరియల్ దొరుకుతుంది, లేకపోతే మన ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంది. ఈ వాల్యూ యాడెడ్ మెటీరియల్ని దీనికి యాడ్ చేసుకోవడమే అంతే. అంతకుమించి మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఓకే, రైట్. లెట్ us డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.